Welcome to exams A to Z. Now we are going to discuss about the reasoning part of the mock test. So whatever the mock test we conducted in the last Sunday, we are going to discuss the reasoning paper of that. This is the question number 62. The exact die among the following options that can be obtained by folding the sheet given in the following figure is. క్రింద ఇవ్వబడిన ఐచ్ఛికాలలో ఈ దిగువన ఇవ్వబడిన చిత్రంలో రేఖను మరచుట ద్వారా లభించు సరైన పాచిక. ఓకే, ఇది మనకి పాచికలు అంటే డైస్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. సో బిఫోర్ ఆన్సరింగ్ దిస్ క్వశ్చన్ ఇలాంటివి ఆన్సర్ చేయాలి అంటే మనకు కొన్ని కండిషన్స్ తెలిసి ఉండాలి. అంటే మనం ఏదన్నా ఒక పాచిక తీసుకున్నాం అనుకోండి, ఏదన్నా ఒక డైస్ తీసుకోండి మీరు. ఓకే, దీంట్లో మనం 2 కండిషన్స్ మనం ఫోకస్ చేయాలి. నెంబర్ 1 అదేంటంటే మనకి మొత్తం ఎన్ని ఫేసెస్ ఉంటాయి డైస్లో అంటే 6 ఫేసెస్ ఉంటాయి. ఇదేమో పైన టాప్, ఇదేమో ఫ్రంట్ ముందు, ఇదేమో రైట్ కుడివైపు, ఇదేమో లెఫ్ట్ ఎడమ వైపు, తర్వాత బాటమ్ అంటే కింద. సో మొత్తం మనకి బాటమ్, తర్వాత బ్యాక్ వెనుక. సో మనకి ఇలా 6 ఉంటాయి. సో పైన టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్, ఫ్రంట్, బ్యాక్. సో టాప్ బాటమ్ అనేవి ఆపోజిట్ అవుతాయి, రైట్ లెఫ్ట్ అనేవి ఆపోజిట్ అవుతాయి, ఫ్రంట్ బ్యాక్ అనేవి ఇక్కడ మనకి ఆపోజిట్ అవుతాయి, టాప్ బాటమ్ కూడా ఆపోజిట్ అవుతాయి. ఇప్పుడు మీరు మనం గమనించాల్సి ఏంటి అంటే ఇప్పుడు మనం ఎటువైపు అయినా మూవ్ అవ్వండి. అంటే మనకి ఇక్కడ టాప్ నుంచి బాటమ్కి వెళ్ళాలి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ నుంచి వెళ్ళొచ్చు, లేదా ఫ్రంట్ నుంచి, లేదా లెఫ్ట్ నుంచి, లేదా బ్యాక్ నుంచి. అవునా కదా? సో మనం ఏంటంటే ఇక్కడ టూ ఆపోజిట్ ఫేసెస్ మనం మూవ్ అవ్వాలంటే మనం రైట్ నుంచి కానీ, లెఫ్ట్ నుంచి కానీ, ఫ్రంట్ నుంచి కానీ, బ్యాక్ నుంచి కానీ ఎలాగైనా మనం మూవ్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే బిట్వీన్ 2 ఆపోజిట్ ఫేసెస్, ఏదైనా 2 ఆపోజిట్ ఫేసెస్ తీసుకుంటే మధ్యలో ఎప్పటికీ ఒక ఫేసే ఉంటుందండి. అది ఫస్ట్ థింగ్. టాప్ బాటమ్ ఉంది. సో మనం టాప్ బాటమ్ మధ్యలో ఒకటే ఫేస్ ఉంటుంది. అది ఫ్రంట్ అవ్వచ్చు, లేకపోతే లెఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే రైట్ అవ్వచ్చు, లేకపోతే బ్యాక్. ఏదైనా అవ్వండి, డజంట్ మ్యాటర్. ఏదైనా అవ్వండి, అది మనకి సంబంధం లేదు. మనం ఇక్కడ ఏంటంటే ఏదన్నా 2 ఆపోజిట్ ఫేసెస్ ఉన్నప్పుడు మధ్యలో ఒక ఫేస్ ఉంటుంది. సో థింగ్ ఏంటంటే బిట్వీన్ 2 opposite faces, one face is present. ఇది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది. ఓకే, అండ్ నెక్స్ట్ సెకండ్ విషయం ఏంటంటే ఈ ఆపోజిట్ ఫేసెస్ లో కూడా ఒకటి కనపడితే మనకు ఇంకొకటి కనపడదు. అది సెకండ్ వన్. ఏంటంటే టాప్ కనపడింది అనుకోండి, మనకు బాటమ్ కనపడదు. ఫ్రంట్ కనపడితే బ్యాక్ కనపడదు, రైట్ కనపడితే లెఫ్ట్ కనపడదు. ఇది సెకండ్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే అవుట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్ లో మనకి ఎన్ని ఫేసెస్ కనపడతాయండి? ఓన్లీ వన్ ఫేస్ ఇస్ విజిబుల్. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి? 2 ఆపోజిట్ ఫేసెస్ మధ్యలో ఒక్క ఫేస్ మాత్రమే ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటి? ఈ 2 ఆపోజిట్ ఫేసెస్ మనకి ఒక ఫేస్ మాత్రమే కనపడుతుంది. ఓకేనా? మీకు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ ఒక డైస్ ని ఓపెన్ చేసి ఇచ్చారు. సో ఇది ఓపెన్ ఫార్మ్ ఆఫ్ ద డైస్ అంటారు దీన్ని. ఇక్కడ ఇచ్చిన ఫిగర్ ఇది ఓపెన్ ఫార్మ్ అన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఈ ఓపెన్ డైస్ ని క్లోజ్ చేస్తే ఏది కరెక్ట్ గా క్లోజ్ అయ్యింది, ఏది కరెక్ట్ గా ఫోల్డ్ అయ్యింది అని అడుగుతున్నారు. సరే ఇక్కడ చూడండి. సో నేను నెంబరింగ్ ఇస్తున్నాను, మొత్తం 6 ఫేసెస్ ఉంటాయి కాబట్టి. సో 1 2 3 4 5 6. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ బిట్వీన్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ వన్ ఫేస్ ఇస్ ప్రెసెంట్ అంటే 1 కి 3 కి మధ్యలో ఓన్లీ 2 ఉంది. అంటే 1 3 ఆపోజిట్ అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ చూడండి, బిట్వీన్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ వన్ ఫేస్ ఇస్ ప్రెసెంట్. అంటే 2 ఆపోజిట్ ఫేసెస్ మధ్యలో ఒక ఫేస్ మాత్రమే ఉంటుంది. అంటే 1 3 ఆపోజిట్ అయిపోతాయి. అలానే మనకి 4 6 ఆపోజిట్ అయిపోతాయి. 4 6 కూడా ఆపోజిట్ అయిపోతుంది. అలానే ఈ 2 5 ఈ 2 మనకి ఆపోజిట్ అయిపోతాయి. 2 5 ఏమైనా మనకి ఇక్కడ ఆపోజిట్ అవుతాయి. అంటే
1, 3 ఆపోజిట్ లో ఉంటాయి, 4, 6 ఆపోజిట్ ఉంటుంది, 2, 5 ఆపోజిట్ గా ఉంటుంది. ఎస్ ఆర్ నో? సో 1, 3 ఆపోజిట్ అవుతుంది, 2, 5 ఆపోజిట్ అవుతుంది, 4, 6 ఆపోజిట్ అవుతుంది. ఇది మనం ఫస్ట్ కండిషన్ నుంచి మనం ఇది కనుక్కుందాం. సెకండ్ థింగ్ ఏంటంటే అవుట్ ఆఫ్ 2 ఆపోజిట్ ఫేసెస్ ఓన్లీ 1 ఫేస్ ఈస్ విజిబుల్. అంటే 2 ఆపోజిట్ ఫేసెస్ లో ఒక ఫేస్ మాత్రమే మనకు కనపడాలి. అంటే అర్థం ఏంటి? ఎయిదర్ మనకి ఒకటన్నా కనపడాలి, లేకపోతే 3 కనపడాలి. 2 ఒకవేళ గనుక 1, 3 2 కనపడితే అది తప్పు ఆన్సర్ అని అర్థం. అలానే 2 కనపడితే 5 కనపడకూడదు. 5 కనపడితే 2 కనపడకూడదు. 2 కనపడితే తప్పు అని అర్థం. 2 కనపడినా తప్పే, 2 కనపడకపోయినా కూడా తప్పే. ఆన్సర్ వచ్చి యాజ్ సింపుల్ యాజ్ దట్ అంతే. అలానే 4, 6 మనకి 4 కనపడాలి లేదా 6 కనపడాలి. 2 కనపడినా తప్పే, 2 కనపడకపోయినా కూడా మనకి ఆన్సర్ ఏమవుతుంది? తప్పవుతుంది. ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. ఈ షేడెడ్ పోర్షన్ ఏమైంది ఇక్కడ మనకి 5 అనుకున్నాం. ఈ షేడెడ్ పోర్షన్ ఇక్కడ ఏమైంది ఇక్కడ మనకి 5 అనుకున్నాం. ఈ డాట్ వచ్చేసి 2. ఈ షేడెడ్ పోర్షన్ ఇక్కడ మనకి 5, డాట్ వచ్చేసి 2. ఈ షేడెడ్ పోర్షన్ మనకి 5, డాట్ వచ్చేసి మనకి 2. అవునా కదా? డాట్ అనేది మనం 2 తీసుకున్నాం. సో ఆబ్వియస్లీ 5, 2 ఎలా ఉండాలి? 5 2లో మనకి ఓన్లీ 1 మాత్రమే కనపడాలి. అంటే 2, 5లో మనకి 1 మాత్రమే కనపడాలి. కానీ ఇక్కడ 2 కనపడుతున్నాయి కాబట్టి ఇది తప్పు అయిపోయింది, ఇది తప్పు అయిపోయింది, ఇది తప్పు అయిపోయింది. ఆన్సర్ వచ్చేసి బి. ఓకే. ఈ విధంగా మనం ఇది పెన్ను లేకుండా కూడా చేయొచ్చు. మన కాన్సెప్ట్ అర్థమైపోతే అసలు పెన్ను కూడా అవసరం లేదు. జస్ట్ దాన్ని చూసి ఏది ఆపోజిట్ ఉంది, ఏది కనపడుతున్నాయి, దట్ ఈస్ యువర్ ఆన్సర్. యెస్ ఆర్ నో? ఇప్పుడు బి చూద్దాం. బి ఆన్సర్ ఏం అయ్యుండొచ్చు అంటే ఇక్కడ చూద్దాం. ఇక్కడ 2, 5 అంటే ఇక్కడ ఏం కనపడుతుంది? ఇక్కడ నాకు 5 కనపడుతుంది. అంటే కింద ఏమున్నట్టు నాకు 2 ఉన్నట్టు. అలానే ఇక్కడ 1, 3 చూడండి. 1 ప్లెయిన్ కలర్ లోనే ఉంది, 1 ప్లెయిన్ కలర్ లోనే ఉంది, 3 కూడా ప్లెయిన్ కలర్ లోనే ఉంది. కాబట్టి ఈ సైడ్ మనకు 1 ఆన్సర్ కరెక్టే, లేదా 3 2 కాదు, అండ్ కాదండి, ఆర్ 1 అవ్వచ్చు, లేకపోతే 3 అవ్వచ్చు. అలానే మనకి ఈ సైడ్ ఏమవుతుంది? 4 అవ్వచ్చు, లేకపోతే 6 అవ్వచ్చు. సో ఎదర్ 4 ఆర్ 6 ఏదైనా కూడా మనకి ఆన్సర్ కరెక్టే వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి బి. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. One of the hidden figure in the following figure is క్రింది ఇచ్చిన పటములో అంతర్లీనమైన ఒక పటం అన్నాడు. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని ఎంబెడెడ్ ఫిగర్ అంటారు ఇంగ్లీష్ లో. ఎంబెడెడ్ ఫిగర్స్ అంటారు వీటిని. ఓకే. సో ఆన్సర్ వచ్చేసి ఏ డైరెక్ట్ గా ఇక్కడ ఉంది మనకి ఆన్సర్ అన్నమాట. ఇది మనకి ఎగ్జాక్ట్ గా ఈ విధంగా మనకి ఇది ఎంబెడెడ్ అయింది అనమాట ఆన్సర్. చూడండి ఈ ఫిగర్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా ఎంబెడెడ్ అయింది. ఓకే. కాబట్టి మనకి ఆన్సర్ వచ్చేసి ఏ. ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే జనరల్ గా స్టూడెంట్ యొక్క అబ్జర్వేషన్ స్కిల్స్ ని టెస్ట్ చేస్తారనమాట. రీజనింగ్ లో మెయిన్ గా చేసేదంటే స్టూడెంట్ యొక్క అబ్జర్వేషన్ స్కిల్స్ ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చిన ఈ ఫిగర్ ఏదైతే ఉందో అది ఎందులో ఉందో నువ్వు అబ్జర్వ్ చేసి కనుక్కోవాలి అంతే. సింపుల్ యాజ్ దట్. ఎంత ఫాస్ట్ గా అబ్జర్వ్ చేస్తే నీకు అంత ఫాస్ట్ గా టైం సేవ్ అవుతుంది. స్లోగా అబ్జర్వ్ చేస్తే టైం అనేది వేస్ట్ అవుతుంది. సో ర్యాంక్ కొట్టకపోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక మంచిగా అబ్జర్వ్ చేసే స్టూడెంట్ గవర్నమెంట్ కావాలి కాబట్టి సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సింపుల్. ఇంకోటి ఏంటంటే ఎక్కువ లైన్స్ ఉంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది, తక్కువ లైన్స్ ఉంటే తక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. In each of the following questions, a series given with missing terms. Choose the correct answer from the given ones that will complete the series. And simply about a series. క్రింద ఇచ్చిన అక్షరాలు పదం సంఖ్య ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. సో క్రమ పద్ధతి అంటే జనరల్గా సిరీస్ అన్నమాట. ఓకే. సరే, సిరీస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాలి. సిరీస్ అంటే ఏం లేదండి, కొన్ని పదాలు ఇస్తాడు. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మన సిరీస్ లో ఇక్కడ మనకి నెంబర్స్ ఇచ్చాడు, లెటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ 11, 13, 17, 25, 32, 37 ఉంది. సో మనం 11 to 13 ఏం రిలేషన్ ఉంది, 13 to 17 ఏం రిలేషన్ ఉంది, 17 to 25 ఎలాంటి రిలేషన్ ఉంది, 25 to 32 ఎలాంటి రిలేషన్ ఉంది, 35 to 37 ఎలాంటి రిలేషన్ ఉంది. సేమ్ మనకి ఇక్కడైతే ఏదైతే రిలేషన్ ఇక్కడ మనకి ఆన్సర్ గా వచ్చిందో అదే రిలేషన్ మనం అప్లై చేసి ఆన్సర్ తీసుకురావాలి. సో దిస్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద అబ్జర్వేషన్ స్కిల్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఆ నెంబర్స్ ని అబ్జర్వ్ చేసి ఎలాంటి ప్యాటర్న్ ఉందో కనుక్కొని ఆ ప్యాటర్న్ ని అప్లై చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆన్సర్ అనేది మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, సింపుల్ గా మనం ఇది చూస్తే 11 అనేది చాలా చిన్న నెంబర్, 37 అంటే 11 ఇక్కడ 37 ఉంది. అంటే ఎక్కువ ఇంక్రీజ్ అవ్వట్లేదు, అంటే ఎక్కువగా పెరగట్లేదు అనమాట. సో మనకి ఎప్పుడైతే ఎక్కువగా పెరగట్లేదో మనం డిఫరెన్స్ తీసుకుంటాం. జనరల్ గా మనం డిఫరెన్స్ గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 11, 13 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. 13, 17 డిఫరెన్స్ ఎంత? 4 ఉంది. 17, 25 డిఫరెన్స్ ఎంత? 8 ఉంది. 25, 32 డిఫరెన్స్ ఎంత? 7 ఉంది. 32,
37 డిఫరెన్స్ ఎంత 5 ఉంది. నెక్స్ట్ ఎందుకు అనుకోవాలి. కానీ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 2 4 8 7 5 ఇది కూడా ఒక క్రమ పద్ధతిలో లేదనమాట. అంటే సిరీస్ కనుక్కోవాలంటే ప్యాటర్న్ అనుకోవాలి. కానీ ఇక్కడ 2 4 8 7 6 ఆ గ్యాప్ కూడా ఒక క్రమ పద్ధతిలో లేదు. ఎందుకు క్రమ పద్ధతిలో లేదంటే ఇక్కడ చూడండి. ఇక్కడ 2 ఎలా వచ్చిందంటే ఇక్కడ 11 ఉంది కదా 1 + 1 ఈ 11 ని మనం 1 + 1 చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది 2 వస్తుంది. అలానే 1 + 3 చేస్తే మనకి ఏమొచ్చింది ఇక్కడ 4 వచ్చింది. అలానే 1 + 7 చేస్తే ఇక్కడ మనకి 8 వచ్చింది. సో 2 + 5 చేయడం మనకి ఇక్కడ 7 వచ్చింది. 3 + 2 చేయడం మనకి ఇక్కడ 5 వచ్చింది. సో ఆన్సర్ ఏముంటుంది అప్పుడు 3 + 7 అంటే ఇక్కడ ఎంత ఉండాలి 10 ఉండాలి. 37 + 10 ఆన్సర్ ఇస్ 47. ఓకే. సో నెక్స్ట్ వన్ 65 3 4 6 8 12 14 18 సో ఇక్కడ మనకి చిన్న నెంబర్ ఉంది, ఇక్కడ మనకి పెద్ద నెంబర్ ఉంది. సో డిఫరెన్స్ తీసుకొని ట్రై చేద్దాం. ఇక్కడ 1 డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2, ఇక్కడ కూడా 4. సో 1 2 2 4 2 4 ఇక్కడ కూడా మనకి ఎలాంటిది సిరీస్ వచ్చే అవకాశం లేదండి. ఎందుకంటే పెరగట్లేదు తగ్గట్లేదు. సో పెరగట్లేదు తగ్గట్లేదు కాబట్టి ఇది మనం ఈ డిఫరెన్స్ తీసుకుంటే వచ్చే ఆన్సర్ టైప్ కాదు ఇది. సో జనరల్గా ఈ ప్యాటర్న్ ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం -1 చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 - 1 చేస్తే ఇక్కడ మనకి ఉంది 2, 4 - 1 చేసాం అనుకోండి 3, అలానే ఇక్కడ 6 లోంచి 1 తీసేస్తే 5, 8 లోంచి 1 తీసేస్తే 7, 12 లోంచి 1 తీస్తే 11, 14 లోంచి 1 తీస్తే 13, అలానే 18 లోంచి 1 తీసేస్తే 17. ఇప్పుడు మనకి అర్థమైపోయింది ఆన్సర్ ఏంటంటే ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అండి. 2 3 5 7 11 13 17 ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనకి ఇక్కడ 19 అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి 19. సో 19 + 1 చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది 20. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. సో ప్యాటర్న్ ఎలా ఉందంటే ఇదేమో ప్రైమ్ సిరీస్, ప్రైమ్ నెంబర్స్ అంటాం కదండి. ఇదేమో ప్రైమ్ సిరీస్ అన్నమాట, ప్రైమ్ నెంబర్ సిరీస్. ఇదేమో p+1 సిరీస్ అయినప్పుడు దీన్ని మనం ఏమంటాము p+1 సిరీస్ అంటాం. సో జనరల్ గా మనం ఇది క్లాస్ లో డిస్కస్ చేస్తాం ఇవి అంటే స్క్వేర్స్ +1 క్యూబ్స్ +1 ప్రైమ్ నెంబర్స్ +1 అలా. సో ఇది కూడా ఒక ఫార్మాట్ లో అనమాట. ఓకే, మనకి ఆ ఫార్మాట్ లో ఈ క్వశ్చన్ కూడా అనమాట. సో వాట్ ఇస్ ద ఫార్మాట్ ప్రైమ్ సిరీస్ లో ప్యాటర్న్ ఇది. నెక్స్ట్ వన్ 66 ఇది కూడా సిరీసే బట్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు లెటర్స్ NP MK RT IG అని ఉంది. సో ఇక్కడ మనము కొన్ని అబ్జర్వేషన్స్ చూస్తే N ఆపోజిట్ M అండి, P ఆపోజిట్ K, అలానే R ఆపోజిట్ I, T ఆపోజిట్ G. సార్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ రెండు ఆపోజిట్ అనమాట. అంటే NP MK ఆపోజిట్ గా ఉన్నాయి, RT IG ఆపోజిట్ గా ఉన్నాయి. చూడండి ఇలా మనం దీన్ని డివైడ్ చేద్దాము. చేసినప్పుడు N కి ఆపోజిట్ M వచ్చింది, P కి ఆపోజిట్ K వచ్చింది, R కి ఆపోజిట్ I ఉంది, T కి ఆపోజిట్ ఏముంది ఇక్కడ G ఉంది. సో నెక్స్ట్ ఆన్సర్ ఏంటి అని అడుగుతారు. అప్పుడు నెక్స్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి చూడండి ఇక్కడ N నుంచి R కి ఎంత ఏంటంటే +4 ఉంది. అలానే R నుంచి మనకి ఎంత రావాలి ఇక్కడ మనకి +4 రావాలి. +4 వస్తుంది, R అంటే 18, 18 + 4 22 అంటే ఇక్కడ మనకి ఏముంది V వస్తుంది. సో V ఉన్న ఆప్షన్ ఒకటి అది వచ్చేసి VX అనమాట. ఓకే, ఇక్కడ మనకి T ఉంది, T +4 వచ్చేసి ఏమవుతుంది X అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి VX అవుతుంది. సో ఇది మనము టెక్నికల్ గా చూసినట్టయితే అంటే మనం చూసి ఇలా చేద్దాము అని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కానీ ఇది ఒకసారి మనం ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే ఇది ఎలా ఉంటుంది ఆన్సర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం A B C D E F N Q R S T U V W X Y Z కదా. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏముంది NP ఉంది. సో ఇక్కడ N ఉంది, ఇక్కడ మనకి ఇక్కడ P ఉంది. సో నెక్స్ట్ సిరీస్ ఏముంది ఇక్కడ MK ఉంది. MK అంటే ఇది M ఉంది, ఇక్కడ ఇక్కడ మనకి K ఉంది, ఇక్కడ M ఉంది, ఇక్కడ K ఉంది. అలా నెక్స్ట్ వచ్చేసరికి మనకి RT ఉంది. సో ఇక్కడ మనకి R ఉంది, ఇక్కడ మనకి T ఉంది. నెక్స్ట్ సిరీస్ కి వచ్చేసరికి ఇక్కడ IG ఉంది. అంటే R కి ఆపోజిట్ ఏముంది ఇక్కడ మనకి I ఉంది, T కి ఆపోజిట్ ఏముంది ఇక్కడ మనకి G ఉంది. అందుకే మనకి ఆన్సర్ IG వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పండి ఇప్పుడు ఆన్సర్ ఏముంటుంది ఆబ్వియస్ గా N గ్యాప్ P, P గ్యాప్ R, R గ్యాప్ T. సో T గ్యాప్ V అనమాట. సో మనకి ఆన్సర్ ఏముంది V అయింది. సో
సో మళ్ళీ గ్యాప్ ఇస్తే ఎక్స్ అవుతుంది. అందుకే ఆన్సర్ ఏమైంది ఇక్కడ మనకి విఎక్స్ ఉంది. సో నెక్స్ట్ సిరీస్ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు మీరు క్లియర్ ఈజీగా చెప్పగలరు. నెక్స్ట్ సిరీస్ ఎలా ఉంటుందంటే నెక్స్ట్ సిరీస్ ఆబ్వియస్లీ బికి ఆపోజిట్ వచ్చేసి ఈ, ఎక్స్ కి ఆపోజిట్ వచ్చేసి సి. కాబట్టి నెక్స్ట్ సిరీస్ వచ్చేసి ఈసీ ఉంటుంది. సో నెక్స్ట్ సిరీస్ వచ్చి మనకి ఈసీ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో విఎక్స్ ఈసీ అలా. సో మనకి ఎలాగో మనకి ఆన్సర్ ఇక్కడ అడుగుతుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి విఎక్స్ అయింది. ఇది ఎక్స్ప్లెనేషన్ పాయింట్ ఆఫ్. ఓకే. సో ఇక్కడ ఎందుకు ఈ క్వశ్చన్ డిఫికల్ట్ అయిందంటే ఒక రీజన్ వచ్చేసి ఇది ఆపోజిట్ ఉంది అనమాట. ఆపోజిట్ ఇది జనరల్ గా మనం ఇది ఎక్స్ప్లెనేషన్ లో చూస్తాము. సో ఆపోజిట్ అంటే క్వశ్చన్స్ ఎలా చూడాలని ఆపోజిట్ ఉంది. మోర్ ఓవర్ ఆపోజిట్ అంటే ఎన్ కి ఆపోజిట్ ఎం ఉంది, పి కి ఆపోజిట్ కి ఆపోజిట్ ఉంది. ప్లస్ ఆల్టర్నేట్ ఇచ్చాడు ఇక్కడ ఎన్పిఆర్టీవిడబ్ల్యూ అని. సో మళ్ళీ ఆల్టర్నేట్ ఇచ్చేసాడు కాబట్టి మనకు కొంచెం అది డిఫికల్ట్ గా అనిపిస్తుంది ఇలాంటి క్వశ్చన్. కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇంతకు ముందు మనం ఆపోజిట్ ప్యాటర్న్ లో ఇంకా సిరీస్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆపోజిట్ ప్యాటర్న్ చేసి ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ఇది కూడా ఒక రకమైన సిరీస్ అనమాట. చూడండి ఇది కూడా ఒకలాంటి సిరీస్ అనమాట. సో దీన్ని ఏమంటారంటే జనరల్ గా ఇంగ్లీష్ లో వచ్చేసి రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటారు. రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటారు దీన్ని. ఇది జనరల్ గా స్టూడెంట్స్ కి టఫ్ అనిపిస్తుంది కానీ ఇది చాలా ఈజీ అండి ఇది. ఓకే. ఎలానో చూద్దాం ఒకసారి. సో దీనికి ఆన్సర్ ఏందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి కొన్ని లెటర్స్ ఇచ్చాడు అనమాట. అసలు రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మనకి తెలియాలన్నమాట. రిపీటెడ్ లెటర్ సిరీస్ అంటే ఏం లేదండి, ఒక బ్లాక్ ఆఫ్ లెటర్స్ ని రిపీట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒక రిపిటేషన్ అనేది ఒక విధంగా ఒక రిపిటేషన్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఇది మనం జస్ట్ కొన్ని ప్రాక్టీస్ వల్ల డిఫరెంట్ టైప్స్ ఇలాంటి ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే దెన్ మనకి ఏంటంటే ఆల్రెడీ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి ఎగ్జామ్ లో ఇలాంటివి చూడగానే మనం ఈజీగా చేయొచ్చు. బట్ ఎనీవే ఇక్కడ ఆన్సర్ చూద్దాం. సో ఇక్కడ మనకి మొత్తం ఎన్ని ఉన్నాయి ఫస్ట్ కౌంట్ చేస్తున్నామండి. 1 2 3 4 5 6 7 8 9 10 14 మొత్తం 24 ఉన్నాయి అనమాట. సో 24 ఉన్నాయి కాబట్టి మనకి ఆన్సర్ ఏం రావచ్చు, 4 బ్లాక్స్ రిపీటింగ్ 6 టైమ్స్ అవ్వచ్చు, లేకపోతే 6 బ్లాక్స్ రిపీటింగ్ 4 టైమ్ అవ్వచ్చు, లేకపోతే 8 బ్లాక్స్ రిపీటింగ్ 3 టైమ్స్ అవ్వచ్చు, లేకపోతే 3 బ్లాక్స్ రిపీటింగ్ 8 టైమ్స్ అవ్వచ్చు. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి ఇందులో లేకపోతే ఏం చేయాలో తర్వాత చూద్దాం. ఓకే. సో ఫస్ట్ 4 బ్లాక్స్ రిపీటింగ్ 6 టైమ్స్ చూద్దాం. సో 1 2 3 4 అనుకున్నాము, 1 2 3 4 అనుకున్నాము, 1 2 3 4 అనుకున్నాము, 1 2 3 4 1 2 3 4 1 2 3 4. సో మనం బ్లాక్స్ గా డివైడ్ చేసాం కదండి. ఇప్పుడు ఈ బ్లాక్ ఎక్కడ రిపీట్ అవుతుందో చెక్ చేసుకుందాం. అంటే ఏడిబి గ్యాప్ ఉంది కదండి, ఇక్కడ ఏ ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి లేదు కాబట్టి ఇక్కడ రిపిటేషన్ పాసిబుల్ కాదు. ఏ డి ఇక్కడ బి వచ్చింది ఇక్కడ, కానీ ఇక్కడ సి ఉంది, సో రిపిటేషన్ రాదు. ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఏ రిపిటేషన్ ఉంది కాబట్టి అది కూడా పాసిబుల్ కాదు మనకి. సో అంటే నాకు 6 బ్లాక్స్ రిపీటింగ్ 4 టైమ్స్ అనేది నాకు ఆన్సర్ రావట్లేదు. సో ఈ మెథడ్ మనం ఇప్పుడు ఫాలో అవ్వం అనమాట. నెక్స్ట్ 6 బ్లాక్స్ రిపీటింగ్ 4 టైమ్స్ చూద్దాం. ఓకే. ఏడిబి గ్యాప్ సిఏ, ఏడిబి ఇక్కడ బి రావాలి కానీ ఇక్కడ ఏముంది, సో రిపిటేషన్ రాదు. ఇక్కడ ఏ బదులు డి ఉంది, ఇక్కడ సి బదులు డి ఉంది, అంటే నాకు ఇది కూడా రావట్లేదు అనమాట. సో ఇప్పుడు మనం జనరల్ గా ఇప్పుడు మనకి ఎలాంటి సిరీస్ లో ఇలా రాకపోతే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటాం. ఇక్కడ మొత్తం చూసి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి, ఏ బి సి డి. ఇప్పుడు ఈ టైప్స్ ఆఫ్ లెటర్స్ అరేంజ్మెంట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సింపుల్ గా ఇక్కడ చూడండి, ఏ డి బి ఉంది అంటే ఇక్కడ ఏముంటుంది మనకి సి ఉంటుంది, ఇది ఒక బ్లాక్ అయిపోయింది. ఏ సి గ్యాప్ డి ఉంది అంటే ఇక్కడ ఏముంటుంది మనకి బి ఉంటుంది, గ్యాప్ వచ్చేసి. ఏ గ్యాప్ సి డి ఉంది అంటే ఇక్కడ ఏముంటుంది అప్పుడు ఆబ్వియస్లీ బి ఉంటుంది, ఏబి సిడి. డిసిబి ఉంది అంటే ఇక్కడ ఏ ఉంటుంది. ఓకే. డిబిసి అంటే ఇక్కడ ఏ ఉంటుంది, సిడిబిఏ. సో ఆన్సర్ వచ్చేసి సిబిబిఏఏ, సిబిబిఏఏ అనేది ఆన్సర్ వచ్చింది. ఇది జనరల్ టైప్స్ ఆఫ్ లెటర్. లేదు మనకి ఇంకా అబ్జర్వేషన్ స్కిల్ ఎక్కువగా ఉందనుకోండి, మనం దీన్ని ఎగ్జాక్ట్ గా సెంటర్ లో డివైడ్ చేసామనుకోండి, ఇక్కడ సెంటర్ లో డివైడ్ చేసామనుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడ డి ఉంది, ఇక్కడ కూడా డి, సి సి, బి బి, ఏ ఏ, డి డి, ఇక్కడ బి బి, సి సి, ఏ ఏ, ఇక్కడ మళ్ళీ సి, ఇక్కడ సి, ఇక్కడ బి బి, డి డి, ఏ. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇది ఒక మిర్రర్ ఇమేజ్, ఇది ఒక మిర్రర్ ఇమేజ్ లాగా అనమాట. అంత అబ్జర్వ్ చేస్తే, లేకపోతే ఎలాగైనా చేయొచ్చండి, అలా ఏం లేదు ఇలానే చేయాలని దీనికి ఒక రూల్ అంటూ ఏం ఉండదు.
బట్ మనకేందంటే ఒక పద్ధతి, ఒక క్రమ పద్ధతిలో సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఇవన్నీ ఈజీగా అయిపోతుంటాయి మనకి. నెక్స్ట్ 73 ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఇస్ డెఫినెట్లీ ట్రూ అంటున్నాడండి. సో ఇది సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ గ్రేటర్ దాన్ ఎం గ్రేటర్ దాన్ ఎం ఉందనుకోండి. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. అంటే ఏ ఈస్ గ్రేటర్ అనేది ట్రూ అవుతుంది. ఆర్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎం, ఏ ఈస్ గ్రేటర్ దాన్ అండ్ ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఎం ఉందనుకోండి. ఈ కేసు కూడా ఇది ట్రూ అవుతుంది అనమాట. ఒకవేళ ఏ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం ఆర్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎం ఉందనుకోండి. ఇది ట్రూ అనేది కాదనమాట. ఆర్ ఏ ఈస్ ఈక్వల్ ఉంది, గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉంది, మళ్ళీ గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉంది ఎం ఉందనుకోండి. అప్పుడు మనకి ఇది ఏమవుతుంది? ట్రూ అనేది కరెక్ట్ కాదనమాట. సో మనం జనరల్‌గా ఏంటంటే ఒక గ్రేటర్ ఎక్కడ ఉందో కనుక్కుంటే సరిపోతుంది. అంటే ఇలాంటిది ఒక గ్రేటర్, ఇలాంటిది ఒకటి ఉన్నా కూడా మనకి ఆన్సర్ ఏమవుతుంది? కరెక్ట్ అయిపోతుందన్నమాట. సో అది ఎక్కడ ఉందో మనం చెక్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అది మనం చూసుకోండి. ఇప్పుడు ఏ ఆప్షన్ లో ఉందో ఏబిసిడి, దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎం ఉంది. సో మధ్యలో ఈక్వల్ టు 2 ఉన్నాయి కాబట్టి తప్పు, ఇది రాదు. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏముంది, మధ్యలో ఈక్వల్ టు ఉంది. సో ఇది కూడా తప్పు. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎం ఉంది. సో మధ్యలో ఈక్వల్ టు వేరే చాలా ఉన్నాయి కాబట్టి కూడా తప్పు. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఎం ఉంది. సో మధ్యలో ఈక్వల్ టు ఆర్ గ్రేటర్ దాన్ ఉంది, కానీ ఇక్కడైతే ఒక గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి. నెక్స్ట్, pointing to a woman, Suman said, "She is the only daughter of my wife's grandfather's only daughter. How is the woman related to Suman?" ఒక మహిళను చూపిస్తూ సుమన్ ఇలా అన్నాడు, ఆమె నా భార్య యొక్క తాతగారి ఏకైక కుమార్తెకు కూతురు, అయితే సుమన్ ఆమెకు ఏ మగును అని. సో ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలంటే మెంటల్ గా సాల్వ్ చేయొచ్చు అండి. కాకపోతే మనకి ఏంటంటే బేసిక్స్ అనేవి కొంచెం స్ట్రాంగ్ గా ఉండాలి, రిలేషన్షిప్స్ అనేవి మనకి స్ట్రాంగ్ గా తెలిసి ఉండాలి. నేను డైరెక్ట్ గా చేసేస్తాను, ఎందుకంటే దిస్ ఎక్స్ప్లెనేషన్ క్లాస్ కాబట్టి క్లాస్ లో ఎలాగో మనం డెప్త్ గా చదువుతాం. సో ఈస్ అంటే సింబల్ ఏంటంటే ఈక్వల్ అని అర్థం అండి. ఈస్ అంటే సింబల్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్ అని. సో మనం క్లాస్ రూమ్ లో ముందు చూసినట్టు ఈస్ అనేది ముందు ఉన్నా లేకపోతే ఈస్ అనేది లాస్ట్ లో ఉన్నా మన ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఆ ప్యాటర్న్ ఫాలో అవ్వాలి. సో ఈస్ అనేది ముందు ఉన్న ఒక స్టేట్మెంట్ లో, లేకపోతే ఈస్ అనేది ఇలా లాస్ట్ లో ఉన్న ఒక స్టేట్మెంట్ లో, అప్పుడు ఏంటంటే మనం ఆఫ్ మీద ఫోకస్ చేస్తాం. ఇక్కడ అనేది ఆఫ్ మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఆఫ్ ఉంది. సో ఇక్కడ మై అంటే ఎవరంటే ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు ఇక్కడ మై అవుతారు. పాయింటింగ్ టు ఏ ఉమెన్, సుమన్ సెడ్, సుమన్ చెప్తున్నాడు కాబట్టి సుమన్ మాట్లాడుతున్నాడు కాబట్టి మై అంటే ఇక్కడ సుమన్ అనమాట. మై వైఫ్స్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్. ఈ స్టేట్మెంట్ మొత్తం మనకి ఆన్సర్ ఏం వస్తుందో చూడాలి. ఇదంతా స్టేట్మెంట్ ఒకేసారి చూద్దాం. ఏమని? మై వైఫ్స్ నా భార్య యొక్క తాతగారు యొక్క కూతురు. ఓకే, మై వైఫ్స్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్. ఆబ్వియస్లీ మై వైఫ్స్ గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ డాటర్ అంటే మై మదర్ ఇన్ లా అవుతుంది. సింపుల్ అండి. మై వైఫ్ నా వైఫ్ వాళ్ళ తాత కూతురు అన్నారు. నా వైఫ్ వాళ్ళ తాత కూతురు ఏమవుతుంది? ఏకైక ఒకరే ఉన్నారు కాబట్టి నా వైఫ్ వాళ్ళ తాత కూతురు ఏమవుతుంది? నాకు మై మదర్ ఇన్ లా అవుతుంది. ఉన్నా కదా? ఇప్పుడు ఇంతవరకు నాకు ఇక్కడ మై మదర్ ఇన్ లా అని ఆన్సర్ వచ్చింది. ఇక్కడ చూడండి, షీఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా. డాటర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా ఇక్కడ ఈస్ ఉంది కదా, అక్కడ నుంచి మళ్ళీ క్యాల్కులేట్ చేయండి. డాటర్ ఆఫ్ మై మదర్ ఇన్ లా అంటే మై వైఫ్ అనమాట. మై వైఫ్. ఇక్కడ ఏమడుతున్నాడు? హౌ ఈస్ ఉమెన్ రిలేటెడ్ టు సుమన్ అన్నాడు. హౌ ఈస్ ఉమెన్ రిలేటెడ్ టు సుమన్ అంటే ఉమెన్ సుమన్ కి ఏమవుతుంది అన్నాడు. ఆబ్వియస్ గా ఏమైపోతుంది? వైఫ్ అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ నాకు ఆన్సర్ మై వైఫ్ అని వచ్చింది కాబట్టి ఆన్సర్ వచ్చేసి వైఫ్ అయిపోతుంది. నెక్స్ట్, ఇన్ ద సిరీస్ హౌ మెనీ పేర్స్ ఆఫ్ సక్సెసివ్ నెంబర్స్ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆఫ్ 2 ఈచ్. ఇచ్చిన వరుసలో అంకెల్లో వెంటనే వచ్చు జతలతో అంకెల మధ్య భేదమును 2గా ఉన్న జతలు ఏవి అంటున్నారు. సో వెరీ సింపుల్ అండి. ఏదైనా 2 నెంబర్స్ తీసుకోండి, పక్కన నెంబర్స్ ని మధ్యలో డిఫరెన్స్ 2 ఉంటే మీరు క్యాల్కులేట్ చేయండి. 8, 6 డిఫరెన్స్ ఎంత? 2. 6, 1 కాదు, 1, 1 కాదు, 1, 2 కాదు, 2, 6 కాదు, 7, 4 కాదు, 4, 2. ఎస్, డిఫరెన్స్ వచ్చేసి 2 ఉంది. 2, 2 కాదు, 2, 5 కాదు, 5, 3. ఎస్, 2 డిఫరెన్స్ ఉంది. 3, 5 కాదు, 7, 5 డిఫరెన్స్ 2 ఉంది. 5, 1 కాదు, 1, 2 కాదు, 2, 4. ఎస్, డిఫరెన్స్ 2 ఉంది. 4, 1 కాదు, 1, 5 కాదు, 5, 2 కాదు, 2, 4. ఎస్, డిఫరెన్స్ 1 ఉంది. 4, 1 కాదు, 1, 5 కాదు, 5, 3. సో 5, 3 డిఫరెన్స్ ఉంది. సో 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మొత్తం కలిపి మనకి ఉన్నాయి 7 ఉన్నాయి. సో ఆన్సర్ ఇస్ 7. తర్వాత మనకి 76. ఇందులో పెట్స్, డాగ్స్, క్యాట్స్ అన్నారండి. పెట్స్, డాగ్స్, క్యాట్. సో ఇక్కడ ఏంటంటే ఇలా చూసేటప్పుడు ఇప్పుడు మనకి
ఇచ్చిన ఏవైతే మనకి పెట్స్, డాగ్స్, క్యాట్స్ అన్నారనుకోండి. అంటే పెంపుడు జంతువులు, కుక్కలు, పిల్లులు అని ఉంది. సో ఇక్కడేంటంటే మనం ఈ వెన్ డయాగ్రామ్ ఇది మనకి వెన్ డయాగ్రామ్ కిందొస్తుంది. సో వెన్ డయాగ్రామ్‌లో మనకేందంటే ఈ పెట్స్, డాగ్స్ మధ్యలో ఏం రిలేషన్ ఉంది? డాగ్స్, క్యాట్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంది? పెట్స్‌కి, క్యాట్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో గనక మనం కనుక్కోగలిగితే మనకి ఆన్సర్ 100% అక్యురసీతోని వస్తుంది. ఒకవేళ మీరు క్లియర్‌గా ఎస్టాబ్లిష్ చేయలేకపోతే 100% ఆన్సర్ కరెక్ట్‌గా రాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి రిలేషన్ వచ్చేసి రెండే ఉంటాయండి. ఒకటొచ్చేసి సమ్, ఒకటొచ్చేసి ఆల్, ఒకటొచ్చేసి నో. ఈ 3 రిలేషన్‌లు మాత్రమే మనకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ. పెట్స్, డాగ్స్. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ పెట్స్ అండ్ డాగ్స్ అంటే ఏం చెప్పొచ్చు? సమ్ పెట్స్ ఆర్ డాగ్సా? లేకపోతే ఆల్ పెట్స్ ఆర్ డాగ్సా? సమ్ డాగ్స్ ఆర్ పెట్సా? లేకపోతే ఆల్ డాగ్స్ ఆర్ పెట్సా? అంటే సింపుల్‌గా వచ్చేసి సమ్ అనేది అవుతుంది ఇక్కడ. ఎందుకంటే కొన్ని పెంపుడు జంతువులు మాత్రమే కుక్కలవుతాయి. లేతే కొన్ని కుక్కలు మాత్రమే పెంపుడు జంతువులవుతాయి. అన్ని పెంపుడు జంతువులు కుక్కలు కాదు గదండీ! ఇప్పుడు క్యాట్ గూడా మనకి పెంపుడు జంతువు. సో, అన్ని అనేది ఇక్కడ రాదు. ఆల్ అనేది ఇక్కడ తప్పయిపోతుంది. నో అని అనలేము. ఏ పెంపుడు జంతువు గూడా కుక్క కాదని గూడా మనం జెప్పలేము. సో, ఆన్సర్ వచ్చేసి మనకిక్కడ సమ్ అయితుంది. అలానే డాగ్స్‌కి, క్యాట్స్‌కి మధ్య రిలేషన్. ఇప్పుడు డాగ్స్ వేరు, క్యాట్స్ వేరు. అంటే ఇక్కడ కుక్కలు వేరు, పిల్లులు వేరు. అసలు సంబంధమే ఉండదు. సో, ఇక్కడ ఏమవుతుంది వీటి వీటి రిలేషన్ వచ్చేసి ఇక్కడ నో అయిపోయింది. ఇక్కడ రిలేషన్ ఏమైంది ఇక్కడ మనకి సమ్ అయింది. అంతే కదండీ. ఇప్పుడు పెట్స్, క్యాట్స్. ఇప్పుడు పెట్స్, క్యాట్స్ మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉండాలిక్కడ? కొన్ని పెంపుడు జంతువులు పిల్లులు. లేకపోతే కొన్ని పిల్లులు పెంపుడు జంతువులు. కాబట్టి ఇక్కడ నాకు రిలేషన్ ఏమొచ్చింది ఇక్కడ మనకి సమ్ వచ్చింది. అంటే సమ్, సమ్, నో. సమ్, సమ్, నో ఎక్కడుందో అది మనకి ఆన్సర్ అవుతుంది. సో, అదొచ్చేసి మనకి ఏమైపోతుంది? ఆప్షన్ సి అవుతుంది. ఎలా అంటే చూడండి. ఇక్కడ మధ్యలో పెట్స్ ఉంటాయి. ఇక్కడ మనం డాగ్స్ తీసుకోండి. ఇక్కడ మీరు క్యాట్స్ తీసుకోండి. అంటే పిల్లులు తీసుకోండి. ఇప్పుడు పెట్స్‌కి, డాగ్స్ మధ్యలో మనకి రిలేషన్ ఏమొచ్చింది? పెట్స్‌కి, డాగ్స్ మధ్యలో సమ్. ఇక్కడ సమ్ వచ్చింది చూడండి. సమ్ పెట్స్ ఆర్ డాగ్స్. అలానే పెట్స్‌కి, క్యాట్స్ మధ్యలో రిలేషన్ ఏమొచ్చింది? పెట్‌కి, క్యాట్‌కి మధ్యలో రిలేషన్ ఏమొచ్చింది ఇక్కడ? సమ్ ఉంది. అలానే ఇక్కడ డాగ్స్‌కి, క్యాట్ మధ్యలో రిలేషన్ ఏముంది ఇక్కడ? నో ఉంది. సో, డాగ్స్‌కి, క్యాట్స్ మధ్యలో ఇక్కడ రిలేషన్ ఏమొచ్చింది ఇక్కడ? నో వచ్చింది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి సి. అంతే. ఓకే. నెక్స్ట్. కౌంట్ ద నంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఎ గివెన్ ఫిగర్. ఒక ట్రయాంగిల్‌లో ఎన్ని ఫిగర్స్ ఉన్నాయో కనుక్కోమంటున్నారండి. సో, ఇక్కడ ఇది ఆల్రెడీ మనం క్లాస్‌లో డిస్కస్ చేసినప్పుడు దీని షార్ట్‌కట్ మెథడ్స్ మనం డిస్కస్ చేసినాం. సో, ఇక్కడ మళ్ళీ షార్ట్‌కట్స్ మెథడ్స్ డిస్కస్ చేయాలంటే ఇట్ టేక్స్ అరౌండ్ 15-20 మినిట్స్ అవుతుంది. సో, డైరెక్ట్‌గా నేను షార్ట్‌కట్ మెథడ్ అప్లై చేసేస్తున్నాను. సో, ఫస్ట్‌గా మనకి అదొక స్క్వేర్ ఉంది. స్క్వేర్‌లో మనకి ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? మొత్తం ఇక్కడ ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6 మొత్తం ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ 2 అని రాసి మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి? 12 ట్రయాంగిల్స్ వచ్చాయి. యెస్ ఆర్ నో? యెస్. అలానే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి. ఈ గ్రీన్ కలర్‌లో ఉన్న స్క్వేర్ ఉంది కదండీ! ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది గ్రీన్ కలర్‌లో. ఇక్కడ కూడా మనకొక ఆహ్, క్వాడ్రిలేటరల్ కనపడుతుంది. సో, ఇందులో ట్రయాంగిల్స్ ఎలా కాలిక్యులేట్ చేయాలి? 1, 2, 3, 4 అంటే 4 ఇంటూ 2 అంటే ఎంత? 8. అలానే ఇక్కడ కూడా 1, 2, 3, 4 అంటే 4 ఇంటూ 2 అంటే ఎంత? ఇక్కడ నాకు ఎన్నొచ్చాయి ట్రయాంగిల్స్? 8 వచ్చేసాయన్నమాట. తరువాత వచ్చేసి నాకిక్కడ ఇక్కడ చూడండి కార్నర్‌లో ఇక్కడ 1, 2, 3, 4 ఇది మొత్తం కలిపితే మళ్ళీ నాకు 5 అంటే ఇక్కడ నాకు ఈ కార్నర్‌లో మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నట్టు? 5 ఉన్నట్టు. అలానే ఈ కార్నర్‌లో కూడా ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నట్టు మనకి ఇక్కడ నాకు కూడా 1, 2, 3, 4 అంటే ఇక్కడ నాకు 5. అలానే ఇక్కడ 5 ఉన్నట్టు, ఇక్కడ కూడా 5 ఉన్నట్టు. 5 4 జార్ ఎంత? 20. సో, ఇవన్నీ మీరు యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చేసి మీకు 20, 20, 48 ఆన్సర్ వచ్చేసి సి అయితుంది. ఆన్సర్ వచ్చేసి సి. సో, ఈ షార్ట్‌కట్ మెథడ్స్ అన్ని క్లాస్ రూమ్‌లో ఆల్రెడీ మనం చూసాం ఇవన్నీ. సో, క్వెషన్ నంబర్ 78 ఇది మనకి డైరెక్షన్స్ క్వెషన్. So one morning after sunrise, Tanvi and Taapsee are talking to each other face to face at Tilak Square. If Taapsee's shadow was exactly to the right of Tanvi, which direction Taapsee was facing అంటున్నారు. ఒక రోజు ఉదయాన తన్వి మరియు తాప్సీ ముఖాముఖి తిలక్ స్క్వేర్ వద్ద మాట్లాడుకుంటున్నారు. తాప్సీ యొక్క నీడ తన్వికి కుడి వైపున ఉంటే తాప్సీ ఏ దిక్కునకు తిరిగి ఉన్నది అని. సో, ఇది డైరెక్షన్స్ క్వెషన్ అన్నమాట. ఇది సింపుల్ లాజికల్‌తో కూడా ఆన్సర్ తీసుకురావచ్చు. పెద్ద కష్టం ఏం కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. డైరెక్షన్స్ మనకి ఎన్ని ఉంటాయండి? 4 ఉంటాయి. పైనేమో దీన్నేమో నార్త్ అంటారు. దీన్నేమో ఈస్ట్ అంటారు. వెస్ట్ అంటారు. సౌత్ అంటారు. సో, మనకి ఆబ్వియస్‌లీ సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడండి? ఈస్ట్ వైపు ఉంటాడు. సో, సూర్యుడు ఎక్కడ ఉంటాడు? ఇక్కడ ఉంటాడు. సో, ఇతను సూర్యుడు అనుకుందాం. దిస్ ఇస్ ద సన్.
ఆబ్వియస్లీ సూర్యుడు ఇక్కడ ఉన్నప్పుడు మనిషి ఇక్కడ ఎక్కడ నిల్చున్నా లేకపోతే ఇక్కడ నిల్చున్నా లేకపోతే మధ్యలో నిల్చున్నా ఎక్కడ నిలిచినా కూడా ఆబ్వియస్లీ షాడో ఎటువైపు పడుతుంది, వెస్ట్ వైపు పడుతుంది. షాడో వచ్చేసి ఈ వైపు పడుతుంది. ఎందుకంటే సూర్యుడు పొద్దున అంటే ఇక్కడ ఉన్నాడు కాబట్టి. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఏముండదు. ఈస్ట్ అనేది ఆన్సర్ రాదు. నార్త్ అనేది నార్త్ చూడాలి ఆన్సర్. నార్త్ అనేది చూడాలి అండ్ వెస్ట్ అనేది కూడా మనకి ఆన్సర్ రాదు. అంటే ఈ రెండు ఎలిమినేట్ అయిపోతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ తాప్సీ ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఇది తాప్సీకి ఇది కుడి వైపు, ఇది ఎడమ వైపు. లేదా ఇక్కడ ఉన్నాడు అనుకోండి. ఇది ఎడమ వైపు అవుతుంది. ఇక్కడ మనకి కుడి వైపు అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి షాడో ఎడమ వైపా, కుడి వైపా అని అడుగుతున్నాడు కాబట్టి ఆన్సర్ ఈస్ట్ వెస్ట్ అనేది రైట్ అవే మనం తీసేయొచ్చు అనమాట. ఓకే. అంటే ఈస్ట్ అనేది ఇక్కడ మనకి ఆన్సర్ ఇంపాసిబుల్ రాదనమాట. సో ఆన్సర్ వస్తే ఎయిదర్ నార్త్ ఆర్ సౌత్ మాత్రమే వస్తుందన్నమాట. ఆన్సర్ ఎయిదర్ నార్త్ ఆర్ సౌత్ మాత్రమే వస్తుంది. సో ఎలానో చూద్దాం. సో ఉదయాన్ని అంటే మనకి ఈస్ట్ లో సన్ ఉన్నాడు ఇక్కడ. సో హీ ఇస్ ద సన్. ఓకే. ఒక వ్యక్తి ఇక్కడ నిల్చున్నాడు అనుకుందాము. ఇంకో వ్యక్తి ఇక్కడ నిల్చున్నాడు అనుకుందాం. వీళ్ళిద్దరు వ్యక్తులు. మనకి తాప్సీ ఎవరో, తన్వి ఎవరో ఇక్కడ మనకు తెలియదు. సో ఇప్పుడైతే వదిలేయండి. సో వీళ్ళ నీడ ఎటువైపు పడుతుందండి? ఇటువైపు పడుతుంది. నీడ ఎటువైపు పడుతుంది? ఇటువైపు పడుతుంది. సో ఒకవేళ ఇతను ఇటువైపు ఫేస్ చేస్తున్నాడు అనుకుందాము. ఇతను ఇటువైపు అంటే ఇద్దరు ఎదురుగా ముఖాముఖి అన్నారు కాబట్టి ఎదురెదురుగా ఉన్నారు ఇద్దరు. ఎవరు? తన్వి అండ్ తాప్సీ. ఇక్కడ స్టేట్మెంట్ చూద్దాం. ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ తాప్సీ షాడో వాస్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ తన్వి. తాప్సీ షాడో వచ్చేసి తన్వి యొక్క కుడి వైపు ఉందన్నమాట. ఇఫ్ తాప్సీ షాడో ఈస్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ తన్వి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం తాప్సీని తీసుకుందాం ఇక్కడ. ఇక్కడ మనం తన్విని తీసుకున్నాం అనుకోండి. తన్వి ఎలా ఫేస్ చేస్తున్నాడు, ఇలా ఫేస్ చేస్తున్నాడు. సో తన్వి. ఇప్పుడు షాడో ఎటువైపు పడిందంటే ఇది షాడో అనమాట. మనం షాడోని మర్చిపోకూడదు. దిస్ ఇస్ ద షాడో. ఇప్పుడు తాప్సీకి ఏమవుతుంది? ఇటు కుడి వైపు అవుతుంది, ఇటు ఎడం వైపు అవుతుంది. కానీ తన్వికి ఏమవుతుంది? ఇది మనకి తన్వికి వచ్చేసి ఇది మనకి కుడి వైపు అయిపోతుంది, ఇది మనకి ఎడం వైపు అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ తాప్సీ షాడో వాస్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ తన్వి అన్నారు. తాప్సీ షాడో తన్వికి ఎటువైపు ఉందండి? కుడివైపు. అంటే తాప్సీ షాడో అంటే ఏంటి? ఇది మనకి తాప్సీ షాడో. దిస్ ఇస్ ద తాప్సీ షాడో. ఇది తన్వికి ఎటువైపు ఉందండి? కుడివైపే ఉంది కదండి. తన్వికి ఎటువైపు ఉంది? కుడివైపే ఉంది. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతానంటే ఇన్ విచ్ డైరెక్షన్ ఇస్ తాప్సీ వాస్ ఫేసింగ్? తాప్సీ ఏ డైరెక్షన్ లో ఫేస్ చేస్తుంది? ఆబ్వియస్లీ తాప్సీ ఎటు ఫేస్ చేస్తుంది? ఇటు ఫేస్ చేస్తుంది. కాబట్టి ఏమవుతుంది? నార్త్, ఇది సౌత్ అవుతుంది. కాబట్టి హీస్ ఫేసింగ్ విచ్ డైరెక్షన్? నార్త్ డైరెక్షన్. పైకి చూస్తుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి నార్త్ అన్నమాట. ఒకవేళ ఇన్ విచ్ డైరెక్షన్ తన్వి ఈస్ ఫేసింగ్ అని అనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? సౌత్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఎవరు ఏమన్నా కానీ ఆన్సర్ వచ్చేసి ఎయిదర్ నార్త్ ఆర్ సౌత్ మాత్రమే అవుతుంది. ఎందుకంటే సన్ ఈస్ట్ లో ఉన్నప్పుడు అంటే పొద్దున ఉదయంనే ఆబ్వియస్లీ మనకి షాడో ఇటువైపు పడుతుంది. కాబట్టి వీరిద్దరు ఎటు ఫేస్ చేయాలి? ఏదో ఒకరు నార్త్ ఫేస్ చేయాలి, ఒకరు సౌత్ ఫేస్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్ ఈవినింగ్ అని అడిగారు అనుకోండి. అప్పుడు ఇదే కాన్సెప్ట్ అనమాట. ఈవినింగ్ అని అనుకోండి, సన్ ఇక్కడ ఉంటాడు అప్పుడు. ఇదేమో మార్నింగ్. ఇక్కడేమో ఈవినింగ్ అంటే సన్ ఇక్కడ ఉంటాడు. ఇక్కడ ఉంటే అప్పుడు షాడో ఎటువైపు పడుతుంది? ఎగ్జాక్ట్ గా ఇటువైపు పడుతుంది. షాడో వచ్చేసి ఇటువైపు పడుతుంది. అప్పుడు ఆ కేసులో కూడా వీళ్ళకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే ఇద్దరు కూడా మళ్ళీ నార్త్ సౌత్ ఉంటారనమాట. అందుకని ఈస్ట్ వెస్ట్ అనేది ఆన్సర్ మనకి ఎప్పుడే కానీ ఆప్షన్స్ లో ఉంటే అవి తీసి పడేయండి. ఓకే. సో మనకి ఆన్సర్ వచ్చేసి ఎయిదర్ నార్త్ ఆర్ సౌత్ లో మాత్రమే ఉంటుంది. ఓకే. నెక్స్ట్. So in a group of cows and hens, the number of legs are 14 more than the twice the number of heads. The number of cows is అన్నాడు. ఒక గుంపులో ఆవులు మరియు కోళ్లు ఉండగా అందులో కాళ్ళ తలలు 2 రెట్లు కన్నా 14 ఎక్కువ. ఆవుల సంఖ్య ఎంత అన్నాడు. ఇది మనం సింపుల్ గా స్టేట్మెంట్ ని ఒక ఈక్వేషన్ లాగా మార్చుకుందామండి. ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ కౌస్ అండ్ హెన్స్ అంటే మనకి ఇక్కడ ఏమున్నాయి? ఆవులు ఉన్నాయి, మనకి ఇక్కడ కోళ్లు ఉన్నాయి. ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ 14 మోర్ దాన్ ద ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అన్నారు. సో ఇవి మనకి ఈక్వేషన్స్. నెంబర్ ఆఫ్ లెగ్స్ అనేది ఒకటి, 14 మోర్ దెన్ అనేది ఒకటి, ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అనేది. సో నెంబర్ ఆఫ్ లెగ్స్ అన్నారండి. ఓకే. నెంబర్ ఆఫ్ లెగ్స్ అంటే ఇప్పుడు కౌకి ఎన్ని లెగ్స్ ఉంటాయండి? 4 లెగ్స్ ఉంటాయి. 4 లెగ్స్. హెన్స్ కి ఎన్ని ఉన్నాయంటే 2 ఉంటాయండి. సో 2 లెగ్స్ ఉంటాయి హెన్ కి. అంతే కదా. 4c + 2h. సో నెంబర్ ఆఫ్ లెగ్స్ అనేది మనకి ఇక్కడ వచ్చింది. ఆర్ 14 మోర్ దాన్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అన్నారు. ఆర్ అంటే ఈక్వల్ పెడతాం. 14 మోర్ దాన్ 14 మోర్ దాన్ అంటే 14 ప్లస్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అన్నారంటే. ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ అంటే కౌకి ఒక హెడ్ ఉంటుంది, హెన్ కి కూడా ఒకటే హెడ్ ఉంటుంది. సో ఇది మనకి ఈక్వేషన్. ఇది సాల్వ్ చేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 4c + 2h ఈజ్ 14 +
2c ప్లస్ 2h అవుతుంది. సో 2h క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఇక్కడ 2h అంటే సారీ 2h క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఇక్కడ 2c ఉంది, ఇక్కడ మనకి 4c ఉంది కాబట్టి 2c ఉంటుంది. సో మనకి ఫైనల్గా ఏమొచ్చింది ఇక్కడ 2c ఈక్వల్ టు ఎంత వచ్చింది 14 వచ్చింది. c ఈక్వల్ టు ఎంత అవుతుంది 7. సో నెంబర్ ఆఫ్ కౌస్, c అంటే ఇక్కడ మనకి కౌస్ కదా, ఇది కౌస్ ఇది హెన్స్. సో నెంబర్ ఆఫ్ కౌస్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి 7 అయిపోయింది. ఇది బ్లడ్ రిలేషన్ మీద క్వశ్చన్. ఇది a family consists of 6 members p, q, r, x, y and z. q is the son of r but r is not the mother of q. p and r are married couple. y is the brother of r. x is the daughter of p. z is the brother of p. Which of these is a pair of brothers అన్నారు. సో p, q, r, x, y మరియు z అన్న ఆరుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. qr యొక్క కొడుకు కానీ యొక్క తల్లి కాదు. p మరియు r లు భార్యాభర్తలు. yr యొక్క సోదరుడు, xp యొక్క సోదరుడు, zp యొక్క సోదరుడు. కింది ఇచ్చిన వారిలో ఎవరు అన్నదమ్ములు అంటే ఎవరు సోదరులు. ఓకే, లెట్స్ సీ దిస్. సో ఫస్ట్ చూద్దాం. q ఇస్ ద సన్ ఆఫ్ r అన్నాడు. q ఇస్ ద సన్ అంటే q అనేది కొడుకు అనమాట. కొడుకు మనం ప్లస్ అని పెట్టుకున్నాం. q అనేది కొడుకు అవుతాడు కాబట్టి ఎవరికి r కి. ఇక్కడ మనకి ఇంకా r జెండర్ తెలియదండి, మేల్ ఆఫ్ ఫీమేల్ తెలియదు. సో జస్ట్ ఏంటంటే q వచ్చేసి మనకి o ఇస్ ద సన్ ఆఫ్ r. ఓకే, q అనమాట. ఓకే, q ఇస్ ద సన్ ఆఫ్ r అన్నారు. సో q అనేది q ఇస్ సన్ అన్నారు కాబట్టి ప్లస్ ఉంటుంది r. బట్ r ఇస్ నాట్ ద మదర్ ఆఫ్ q. r ఇస్ నాట్ ద మదర్ అంటే r ఎవరు ఉంటారు, ఆబ్వియస్ గా ఫాదర్ ఉంటారు. మదర్ కాదు కాబట్టి ఆబ్వియస్లీ ఫాదర్ ఉంటాడు. p అండ్ r ఆర్ మ్యారీడ్ కపుల్ అన్నారు. సో p r ఇద్దరు పెళ్లి చేస్తున్నారు అంటే ఈక్వల్ టు p. ఆబ్వియస్లీ పెళ్లి చేసుకున్నప్పుడు r మేల్ అయినప్పుడు p ఏమవుతుంది, ఫీమేల్ అయిపోతుంది, అంతే కదండి. సో y ఇస్ ద బ్రదర్ ఆఫ్ r అన్నాడు. y ఈస్ బ్రదర్ అంటే ఇక్కడ మేల్. సో y బ్రదర్ ఆఫ్ r కాబట్టి y ని ప్లస్ అనొచ్చు. x ఇస్ ద డాటర్ ఆఫ్ p. p యొక్క డాటర్ ఎవరండి, x ఇస్ ద డాటర్ అన్నారు. డాటర్ అంటే అమ్మాయి కాబట్టి x అనే ఆవిడ అమ్మాయి. అందులో ఎవరు, p యొక్క కూతురు. z ఇస్ ద బ్రదర్ ఆఫ్ p. సో z బ్రదర్ కాబట్టి సేమ్ జనరేషన్ ప్లస్ అని రాయండి. సో z ప్లస్ ఇది సేమ్ డైరెక్షన్, సేమ్ జనరేషన్. సో ఇది ద సేమ్ జనరేషన్, ఇది కూడా సేమ్ జనరేషన్. అప్పుడు వీళ్ళిద్దరు సేమ్ జనరేషన్ అవుతారు. వీళ్ళిద్దరేమో మ్యారీడ్ కపుల్ అనమాట. ఓకే, మనకి ఈ రిలేషన్ వచ్చింది. ఇక్కడ ఏమడుతున్నాడు క్వశ్చన్ అంటే విచ్ ఆఫ్ దిస్ ఇస్ ఏ పేర్ ఆఫ్ బ్రదర్స్ అన్నారు. కింద ఇచ్చిన వారిలో ఎవరు అన్నదమ్ములు అన్నారు. సో ఇద్దరు ప్లస్ ప్లస్ ఉంటే వాళ్ళు మనకి అన్నదమ్ములు అవుతారు. సో యువర్ ఆన్సర్ వచ్చేసి y ప్లస్ అండ్ r ప్లస్. సో y ప్లస్ అండ్ r ప్లస్. సో yr ఇస్ ద ఆన్సర్ అంటే ry ఇస్ ద ఆన్సర్. డి. ఇది మనం సిలాజిజమ్స్ అంటామండి. ఆల్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్ అన్నారు. సో ఆల్ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్. No fruit is sweet. No flower is sweet. No flower is sweet. No flower is sweet. Some sweets are desserts. Some sweets are deserts అన్నారు. సార్ ఇక్కడ కన్క్లూజన్ చూద్దాం. సమ్ డెజర్ట్స్ ఆర్ ఫ్లవర్స్. సో డెజర్ట్స్ ఇక్కడ ఉన్నాయి, ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి, మనకి రిలేషన్ తెలియదు. సో డెజర్ట్స్ ఫ్లవర్స్ మధ్యలో రిలేషన్ సమ్ అన్నారు, మనకి రిలేషన్ తెలియదు అనమాట. నో అని చెప్పలేము, కాదు అని చెప్పలేము, ఎందుకంటే నాకు ఇలాంటిది ఇవ్వలేదు కాబట్టి. సో ఫ్లవర్స్ కి డెజర్ట్స్ మధ్య నాకు రిలేషన్ తెలియదు. సో న్యూట్రల్. నో డెజర్ట్ ఈస్ ఫ్లేవర్. అగైన్ డెజర్ట్ కి ఫ్లేవర్ కి మధ్యలో నాకు రిలేషన్ తెలియదు. యాక్చువల్ గా నాకు రిలేషన్ తెలియదు అనమాట డెజర్ట్స్ కి ఫ్లేవర్ కి మధ్యలో. సో ఫ్లేవర్ కి డెజర్ట్ కి మధ్యలో నాకు రిలేషన్ తెలియదు. సో ఒక దాంట్లో సమ్ ఎస్ అంటున్నాడు, ఒక దాంట్లో కాదు అంటున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఎయిదర్ 1 or 2. నెక్స్ట్ వన్. In each of the following questions, select the related letters, words, numbers from the given alternatives. కింద ఇచ్చిన పటములో సంఖ్యలు ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. ఆ సమాచారం ఉపయోగించి ప్రశ్నలు 82 నుంచి 84లో పెట్టిన చోట వచ్చే సంఖ్యను కనుగొనండి. దీన్ని సింపుల్ గా చెప్పాలంటే ఇంత పెద్ద డైరెక్షన్స్ అవసరం లేదు. దీన్ని అనాలజీ అంటారు. వాట్ ఈస్ అనాలజీ అంటే ఏం లేదండి, ఇక్కడ మనకి 2 లెటర్స్ కానివ్వండి, 2 నెంబర్స్ కానివ్వండి, 2 వర్డ్స్ కానివ్వండి, ఏదన్నా ఇస్తారు, దాని మధ్యలో మనం ఒక రిలేషన్ కనుక్కోవాలి. సో ఏదైతే రిలేషన్ వచ్చిందో ఆ రిలేషన్ అప్లై చేసి మనం ఆన్సర్ తీసుకొని రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ అండ్ ట్రమ్స్ అని ఇక్కడ 2 వర్డ్స్ ఇచ్చాడు. సో ఈ రెండింటి మధ్య మనం రిలేషన్ కనుక్కోవాలి. ఓకే, ఈ రెండింటి మధ్యలో మనం ఏమి రిలేషన్ కనుక్కోవాలి. ఏదైతే మనకి రిలేషన్ వచ్చిందో అదే రిలేషన్ పీకాక్ కి అప్లై చేసి ఆన్సర్ తీసుకొని రావాలి. దాన్ని అనాలజీ అంటారు.
సో ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయాలంటే స్టూడెంట్ యొక్క ఒక స్టూడెంట్ ఈ 2 వర్డ్స్ మధ్యలో కానీ, లెటర్స్ మధ్యలో కానీ, వర్డ్స్ మధ్యలో కానీ ఎలా రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ చేస్తాడు అని అబ్జర్వ్ చేయడానికి ఇలాంటి క్వెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. సరే ఎనీవే. ఎలిఫెంట్, ట్రంపెట్. ద సౌండ్ ప్రొడ్యూస్డ్ బై ఎలిఫెంట్ ఈస్ ట్రంపెట్. ఓకే. ఏదైతే ఎలిఫెంట్ అరుపుని ఏమంటారంటే ఇంగ్లీష్‌లో ట్రంపెట్ అంటారు. అలానే పీకాక్ అరుపుని ఏమంటారు? స్క్రీమ్ అంటారు. స్క్రీమ్ ఆన్సర్ వచ్చేసి సి. గ్రంట్ ఎవరండి? క్యామెల్ అండి. రోర్ వచ్చేసి మనకి లయన్. మనకు తెలుసు లయన్స్, రోర్ అట్లా. ఓకే. 83. గిఫ్టెడ్ ఇంటెలిజెన్స్. వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ గిఫ్టెడ్ అండ్ ఇంటెలిజెన్స్? సో వి షుడ్ ఎస్టాబ్లిష్ ద ఫస్ట్ రిలేషన్‌షిప్. ముందు గిఫ్టెడ్ కి ఇంటెలిజెన్స్ మధ్యలో ఒక రిలేషన్‌షిప్ ఎస్టాబ్లిష్ చేయాలి. అదే రిలేషన్‌ని క్రియేటివ్‌కి అప్లై చేయాలి. సో వి నో దట్ గిఫ్టెడ్ ఈస్ ఆల్వేస్, ఇంటెలిజెన్స్ ఈస్ ఆల్వేస్ గిఫ్టెడ్. అలానే క్రియేటివ్ ఈస్ ఆల్వేస్ ప్రొడక్టివ్. సో ఆన్సర్ వచ్చేసి సి అన్నమాట. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఆన్సర్ ఏ అనుకుంటారు, ఆర్టిస్టిక్ అనుకుంటారు. సి. క్రియేటివ్ ఉన్న ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రియేటివ్ ఉంటే అది మనకి ప్రొడక్టివ్ అనేది మనం ఎక్కువ పెంచగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తయారు చేస్తున్నాం అనుకోండి. ఆ కార్ తయారు చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గంటలు పట్టొచ్చు. లేకపోతే ఒక 10,00,000 ఖర్చు అవ్వచ్చు. అదే మీరు క్రియేటివ్ ఉన్నారనుకోండి, అక్కడ మనకు ప్రొడక్టివిటీ ఉంటుంది. అంటే టైమ్‌ని తగ్గించొచ్చు, ఖర్చుని తగ్గించొచ్చు, ఏదైనా చేయొచ్చు అన్నమాట. సో ఆల్వేస్ క్రియేటివ్ ఈస్ ప్రొడక్టివ్. క్రియేటివ్ ఈస్ ఆల్వేస్ ప్రొడక్టివ్ అన్నమాట. ఓకే. నౌ 7, 18, 8 హౌ మచ్ అంటున్నాడు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ నంబర్ మధ్యలో రిలేషన్ అన్నమాట. సో నంబర్ మధ్యలో ఇక్కడ రిలేషన్ ఏమి ఎస్టాబ్లిష్ చేయగలుగుతాము? 7, 18 అన్నప్పుడు. సో 7 అన్నారు, 18 అన్నారు. సో 7, 18 ఎలా తీసుకొని రావచ్చు? దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ దిస్ వన్. ఓకే. చాలా విధాలుగా తీసుకురావచ్చు. ఎలా అంటే ఎలాగైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7, 18 అని అనుకోండి. 7 ఇంటూ 2 ప్లస్ 4 అని రాయొచ్చా? 7 2 టైమ్స్ ఎంత? 14. 14 ప్లస్ 4 ఏమైతది? 18 అయితది. అలానే 8 ఇది అప్లై చేద్దాం. 8 2 జార్ ఎంత? 16. 16 ప్లస్ 4 సో ఇక్కడ ఏమవుతుంది? 8 ఇంటూ 2 16. 16 ప్లస్ 4 ఏమైతుంది ఇక్కడ మనకి? 20 అవుతుంది. సో ఆన్సర్ మనకి ఇక్కడ 20 వచ్చే అవకాశం ఉంది. లేకపోతే 7 నుంచి 18 ఎలా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 7 ఇంటూ 4 ఎంత? 7 4 జార్ 28. 28 మైనస్ 10 18. సో దీన్ని ఇలా రాసుకోవచ్చు ఇంకా ఇంటూ 4 మైనస్ 10 అని కూడా రాసుకోవచ్చు. 7 4 జార్ 28. 28 మైనస్ 10 అంటే 18 లో వస్తుంది. అలానే ఇక్కడ కూడా ఏమని రాయొచ్చు నేను ఇక్కడ ఇంటూ 4 మైనస్ 10 అని రాయొచ్చు. 8 4 జార్ 32. 32 మైనస్ 10 అంటే 22. అప్పుడు ఆన్సర్ ఏమైతుంది? ఏ అవుతుంది. దీని గెట్ ఆన్సర్ యాస్ ఏ. సో ఇలా చేస్తే మనకి ఆన్సర్ డి వస్తుంది. ఇలా చేస్తే ఆన్సర్ వచ్చేసి ఏ ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి మీకు ఎయిదర్ డి ఆర్ ఏ. ఓకే. ఎలాగైనా తీసుకొని రావచ్చు అనమాట. ఏది చేసినా కూడా కరెక్టే మనకి. ఓకే. నెక్స్ట్ వన్. 85. 24, 60, 120 ఓమ్స్. ఇది ఆల్రెడీ మన క్లాస్ రూమ్‌లో డిస్కస్ చేసినాం. ఇది బేస్డ్ ఆన్ క్యూబ్స్ అన్నమాట ఇది. బేస్డ్ ఆన్ క్యూబ్స్ చేయొచ్చు. లేకపోతే బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్స్. మనం ఈ 2 విధాలుగా చేయొచ్చు. అబ్జర్వ్ చేయండి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, క్యూబ్స్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ క్యూబ్స్ చేద్దాం. సో 24 ఏమని రాసుకోవచ్చు నేను? 3 క్యూబ్ మైనస్ 3 అని రాసుకోవచ్చు. 60 ఏమని రాసుకోవచ్చు నేను? 4 క్యూబ్ మైనస్ 4 అని రాసుకోవచ్చు. 120 ఏమని రాసుకోవచ్చు నేను? 5 క్యూబ్ మైనస్ 5 అని రాసుకోవచ్చు. సో 3 క్యూబ్ మైనస్ 3, 4 క్యూబ్ మైనస్ 4, 5 క్యూబ్ మైనస్ 5. ఇక్కడ ఆన్సర్ ఏమవుతున్నప్పుడు 6 క్యూబ్ మైనస్ 6 అవుతుంది. సో అప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 6 క్యూబ్ అంటే 210 అంటే మనకి ఆప్షన్ లేదు. ఇక్కడ ఆప్షన్ మనకి లేదు. సో ఆప్షన్ లేదు కాబట్టి ఇది క్యూబ్ ఫార్మాట్ కాదు. కాబట్టి మనం ఏం తీసుకోవాలి? ఫ్యాక్టర్స్ తీసుకుందాం. ఓకే. వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ 24 అండ్ 60? 12 2s ఆర్ 12 5s ఆర్ 2:5 రేషియో ఉంది. అంటే అప్పుడు ఇది కూడా ఏం రేషియో ఉండాలి? 2:5 రేషియో ఉండాలి. సో 2 120 అంటే ఎన్ని టైమ్స్ మనకి ఇక్కడ? 60 టైమ్స్. అలానే 5 కూడా ఇక్కడ మనకి ఇంటూ 60 300 వస్తుంది. మనకు ఆన్సర్ ఏమవుతుంది? సి అవుతుందన్నమాట. సో ఇది ఫ్యాక్టర్స్ అన్నమాట. ఏ రేషియోలో ఉంది మనకు తెలిసిపోతే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. సో మనకి క్యూబ్స్ అండ్ ఫ్యాక్టర్స్ 2 చూస్తాం. ఈజీగా అంటే ద మూమెంట్ యూ సీ 24 అండ్ 60 24, 60 చూడంగానే మనకి ఓకే ఇది క్యూబ్స్ ఫార్మాట్ లో ఉంది. లేకపోతే ఇది దీనికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి రేషియోలో తీసుకోవచ్చు. ఇలాంటివన్నీ మనకి మైండ్ లో రావాలన్నమాట. అప్పుడే మనకి మనకి క్వశ్చన్ పేపర్ అనేది మనం ఫాస్ట్ గా సాల్వ్ చేయగలుగుతాం. లేదు మనం ప్రతిదీ చెక్ చేసుకుంటూ కూర్చోం అనుకోండి ఎగ్జామ్ లో టైం వేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి 86. ఈజీఐకే అన్నారనమాట. సో ఈజీఐకే అలానే ఎఫ్ఐఎల్ఓ. సో ఎఫ్ఐఎల్ఓ. సో ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ క్వశ్చన్ అన్నమాట. సో ఈ నుంచి ఎఫ్ అంత పెరుగుతుంది, +1 పెరుగుతుంది. సో ఈ +1 ఎఫ్. G7 I9 కాబట్టి ఇక్కడ +2, I9 L12 కాబట్టి ఇక్కడ +3, K11 ఇక్కడ మనకి +4. సో ఫార్మాట్ ఎలా ఉంది? +1 +2 +3 +4. సో ట్రై టు అప్లై దిస్ వన్. సో F+4 అంటే J.
అంతే కదండి. ఇప్పుడు ఏముంది ఇక్కడ హెచ్ ఇక్కడ +4 ఉంది కాబట్టి నెక్స్ట్ ఏమవుతుంది ఆబ్వియస్లీ మనకి +5 అవుతుంది. +1 +2 +3 +4. సో f+1 h+2 j+3 l+4 దిస్ ద ఫార్మాట్. సో f+1 6 6+1 7 అంటే మనకి ఆన్సర్ ఏముంది g వస్తుంది. h+2 h8 2 10 అంటే j వస్తుంది. h10 j10 +3 13 అంటే మనకి ఇక్కడ m వస్తుంది. l+4 12 12+4 16 సో p వస్తుంది. సో GJMP is the answer. GJMP D is the answer. ఇక్కడ కూడా 1 2 3 4 ఉంది. సో ఇదే ప్యాటర్న్ ఇక్కడ మనం అప్లై చేసాం 1 2 3 4 మనకి ఆన్సర్ వచ్చేసింది. In each of the following questions find the odd one from the given alternatives. ఇక్కడ odd one కనుక్కోమంటున్నారండి. odd one అంటే ఏం లేదు, ఏవైతే మనకి ఒక 4 పదాలు కానీ 4 నెంబర్లు కానీ ఇస్తారో ఒకసారి ఇది ఇచ్చినప్పుడు 3 సేమ్ ఉండాలి, ఒకటి డిఫరెంట్ ఉన్నది అనుకోండి, ఆ డిఫరెంట్ గా ఉన్నదని ఆడ్ వన్ అవుట్ అంటారు. అంటే 3 వచ్చేసి ఒకటే ప్యాటర్న్ ఫాలో అవ్వాలి, ఒకటి మాత్రం వేరు ఉండాలి. ఇక్కడ చూడండి జాస్మిన్, క్రోటాన్, పొమగ్రనేట్, యూకలిప్టస్ అన్నారు. సో ఇక్కడ చూస్తే ఆన్సర్ వచ్చేసి మనకి యూకలిప్టస్ ఇస్ ద ఆన్సర్. ఎందుకు అంటే ఇక్కడ సింపుల్ అండి, మనము ఒక ప్లాంట్స్ ఏవైతే మనకి ట్రీస్ ఉన్నాయి అనుకోండి, ట్రీస్ ని we can classify the trees like herbs, shrubs అంతే కదండి. తర్వాత మనం ఏమంటాము ట్రీస్ అంటాము. హర్బ్స్ అంటే ఏంటంటే చాలా చిన్నగా ఉంటాయి అనమాట, చాలా చిన్న అక్కడక్కడే ఉంటాయి అనమాట. సో వాటిని హర్బ్స్ అంటాం. మూలికలు ఉంటాయి కదా అలా. ష్రబ్స్ అంటే ఇప్పుడు మన ఎత్తు అనుకో 6 feet ఉన్నాయి అనుకోండి, మన ఎత్తు ఉన్నాయి అనుకో, వాటిని మనం ష్రబ్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో వచ్చేసి పొమగ్రనేట్, ఇది ఈ చెట్టు పొమగ్రనేట్ చెట్టు వచ్చేసి మన ఎత్తు ఉంటుంది అనమాట. లైక్ కంది కూడా మన ఎత్తు ఉంటుంది, క్రోటాన్ కూడా మన హైట్ అరౌండ్ ఉంటుంది. జాస్మిన్, సో ఆన్సర్ వచ్చి సింపుల్ గా చెప్పాలంటే జాస్మిన్, క్రోటాన్ అండ్ పొమగ్రనేట్ ఆల్ ఆర్ ష్రబ్స్ అనమాట. యూకలిప్టస్ మాత్రమే వచ్చేసి ట్రీ. సో ఇట్ ఈస్ ఏ ట్రీ. ఒక ఫర్ ఎగ్జాంపుల్ యూకలిప్టస్ చూడండి, అది మనకి ఒక 150 నుంచి 200 feet హైట్ ఉంటుంది అనమాట. సో అందుకే దాన్ని ట్రీ అంటారు అనమాట. సో జనరల్ గా ప్లాంట్స్ ఎలా క్లాసిఫై ఉంటాయంటే, జనరల్ గా ప్లాంట్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ ప్లాంట్స్ అనుకోండి. ప్లాంట్స్ ఎలా ఉంటాయి మనకి హర్బ్స్, ష్రబ్స్, ట్రీస్. హర్బ్స్ అంటే చిన్నగా ఉన్నాయి, ష్రబ్స్ అంటే మన హైట్ ఉండేది, ట్రీ అంటే మరీ ఎత్తు ఉండేది అనమాట. లైక్ 150 feet 200 feet అలా హైట్ ఉండే వాటిని మనము ట్రీస్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి జాస్మిన్, క్రోటాన్, పొమగ్రనేట్ వచ్చేసి అవి ష్రబ్స్ అవుతాయి, యూకలిప్టస్ వచ్చేసి మనకి ట్రీ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ నెంబర్స్ లో ఇక్కడ అన్ని ఫ్రాక్షన్స్ లో ఉన్నాయి కాబట్టి ఇట్స్ బెటర్ టు ఫైండ్ అవుట్ ద రేషియో. సో మనకి రేషియో కనుక్కుంటే మనకి ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ఇది ఏ రేషియోలో ఉందో చూద్దాము. ఇక్కడ మనము రేషియో చూస్తే ఇక్కడ మనకి 1.25 1 అవుతే ఇక్కడ మనకి ఇది 2 అవుతుంది, ఇక్కడ మనకి 2 అయితే ఇక్కడ మనకి 6 అవుతుంది, ఇక్కడ మనకి 12 అవుతుంది. అంతే కదండి. ఓకే, యా. మనం బి చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 2 3 6 4 అవుతుంది. సో రేషియో ఏమున్నట్టు 2 3 6 4 లో ఉన్నట్టు. అలానే సి కూడా వచ్చేసి హాఫ్ ఉంది కాబట్టి ఇక్కడ 2 3 6 4 దిస్ ద రేషియో. ఇక్కడ వచ్చేసి మనకి 1 1.5 3 2. సో 1 2 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా మనకి 2 3 6 4 కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏ ఇస్ ద ఆన్సర్. ఆ 2 3 6 4 అనే రేషియో ఇక్కడ మనకి ఫాలో అవ్వట్లేదు, మిగతా అన్ని 2 3 6 4 అనే రేషియో ఫాలో అవుతున్నాయి. ఈ రేషియోలో అరేంజ్మెంట్ అనమాట నెంబర్స్ అన్ని 2 3 6 4 రేషియో ఫాలో అవుతుంది ఎక్సెప్ట్ ఏ. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మనకి 89. ఓకే, 89 1 minus 89 6 12 2 7 33 4 11 1 1 2 3 అన్నారు. ఓకే, ఇక్కడ -18 కాబట్టి ఇక్కడ మనం ఏం రాసుకోవచ్చు, దీన్ని మనం 1 square minus 9 square. 9 square అంటే మనకి ఇక్కడ 81 కదా. సో మనకి 81 కాబట్టి అక్కడ -80 అని ఉంది. సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. ఇప్పుడు 7 square minus 4 square equal to 33 అంతే కదండి. అలానే 11 square minus 3 square equal to 112. సో ఆన్సర్ వచ్చేసి బి. నెక్స్ట్ 90 MEWGN PBQTX DRYSN CGHKV. సో ఇందులో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఈ ఎందుకంటే ఈస్ ద ఓన్లీ ఓవెల్, ఇవన్నీ ఓవెల్, రిమైనింగ్ ఆల్ ఆర్ కాన్సోనెంట్స్ అనమాట. ఇవన్నీ కాన్సోనెంట్స్ అసలు ఓవెల్స్ లేవు ఇక్కడ.
నో ఓవెల్ హియర్, నో ఓవెల్స్ హియర్, నో ఓవెల్స్ హియర్. అంటే ఓవెల్ ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్, హౌ మెనీ pairs are there in the word understand which have as many as letters between them as in the alphabet అన్నారు. అంటే అండర్స్టాండ్ అను పదంలో ఆంగ్ల అక్షరాలు క్రమంలో చూడగా ఎన్ని జతల అక్షరాలు ఒకే విధంగా కలవు అన్నారండి. అంటే ఇక్కడ ఏమడుతున్నానంటే హౌ మెనీ pairs of letters are there in the word understand which has as many as letters between them as in the English alphabet అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మనకు ఒక ఏదైనా వర్డ్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ బిఈడి బెడ్ అనే వర్డ్ తీసుకుందాము. సో బిఈడి బెడ్ అనే వర్డ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు బికి జనరల్గా ఈ పదంలో బిఈడి బెడ్ అనే వర్డ్ లో బిఈ పక్కన ఉన్నాయి. కానీ యాక్చువల్ గా ఆల్ఫాబెట్స్ తీసుకున్నాం అనుకోండి, ఏబిసిడిఈఎఫ్ అని ఇలా యాక్చువల్ ఆల్ఫాబెట్స్ ఇవి. ఇది మనకి ఇచ్చిన వర్డ్. ఇక్కడ ఏమంటున్నారంటే ఏదన్నా ఒక వర్డ్ లో ఇచ్చిన పదంలో 2 అక్షరాలు తీసుకోండి. అంటే బిఈ అక్షరాలు తీసుకున్నారు అనుకోండి. ఈ బిఈ అక్షరాల మధ్యలో ఎన్ని లెటర్స్ అయితే ఉంటాయో, ఎన్ని వర్డ్స్ అయితే ఉంటాయో యాక్చువల్ ఆల్ఫాబెట్స్ మధ్యలో కూడా అన్నే ఉండాలి అంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ బిఈడి బెడ్ లో బిఈ అనే అక్షరం తీసుకున్నాం. సో బిఈ అనే అక్షరాలు ఎలా ఉన్నాయి? బిఈ అనే లెటర్స్ ఎక్కడ ఉన్నాయి? పక్కన పక్కన ఉన్నాయి. కానీ యాక్చువల్ లెటర్స్ లో బిఈ అనేవి ఎక్కడ ఉన్నాయి? మధ్యలో 2 ఉన్నాయి అనమాట. సో ఇక్కడేమో పక్కన పక్కన ఉన్నాయి, ఇక్కడేమో 2 ఉన్నాయి. కాబట్టి ఈ పేరు మనం తీసుకోలేము. ఓకే, నెక్స్ట్ చూడండి. ఈడి అని ఉందనుకోండి. ఈడి అనే పదాలు ఈ బెడ్ అనే పదంలో ఈడి అనే అక్షరాలు ఎక్కడ ఉన్నాయి? పక్కన పక్కన ఉన్నాయి. సో ఇన్ ద వర్డ్ బెడ్ ఈడి లెటర్స్ ఆర్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్, పక్కన పక్కన ఉన్నాయి. అలానే యాక్చువల్ లెటర్స్ లో కూడా ఈడి అనే పదాలు ఎలా ఉన్నాయి? పక్కన పక్కన ఉన్నాయి. కాబట్టి ఈ పేర్ అనేది కరెక్ట్ అన్నమాట. అలానే నెక్స్ట్ వచ్చేసి బిడి తీసుకుందాము. సో ఈ పదంలో ఈ వర్డ్ లో బిడి మధ్యలో ఎన్ని ఉన్నాయి ఇక్కడ అంటే ఒకటే ఉంది, అది ఈ అన్నమాట. ఏదైనా మనకు అనవసరం. సో బిడి మధ్యలో మనకి ఒకటి ఉంది. అలానే యాక్చువల్ లెటర్స్ అంటే ఇవి యాక్చువల్ లెటర్స్ అన్నమాట. ఈ యాక్చువల్ లెటర్స్ లో కూడా బిడి మధ్యలో ఎన్ని లెటర్స్ ఉన్నాయండి? ఇక్కడ ఇక్కడ ఒకటే ఉందన్నమాట. కాబట్టి ఈ పేరు కూడా మనకి కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనము 2 అని చెప్పొచ్చు. సో నేను ఇది ఈజీగా సాల్వ్ చేయడానికి ఈ బిఈడి బెడ్ ని నేను నంబర్స్ లెక్క కన్వర్ట్ చేసుకున్నాను. నెంబర్ లెక్కి కన్వర్ట్ చేసుకుంటా. బి అంటే ఏంది? 2. ఈ అంటే ఏంది? ఇక్కడ 5. డి అంటే ఏంది? ఇక్కడ 4. సో 2, 5 పక్కన పక్కన లేదు. 5, 4 అనేది పక్కన పక్కన ఉంది. ఇక్కడేమో 2, 3, 4. ఇక్కడ చూడండి 2, 3, 4. కాబట్టి 2, 4 కూడా మనకి ఒక పేరు అయింది. సో ఇది మనకి ఆన్సర్ అన్నమాట. సో అలానే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ అండర్స్టాండ్ అనే వర్డ్ ని నంబర్స్ లోకి కన్వర్ట్ చేద్దాం. అండర్స్టాండ్ అనే వర్డ్ ని నంబర్స్ లోకి కన్వర్ట్ చేద్దాం. లైక్ ఇక్కడ యు అంటే ఎంత ఉంది మనకి? ఇక్కడ యు అంటే 21, ఎన్ వచ్చేసి 14, డి 4, ఈ 5, ఆర్ 18, ఎస్ 19, టి 20, ఏ 1, ఎన్ 14, డి 4. ఓకే, ఇవి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇక్కడ నుంచి నేను కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాను. అంటే ఫ్రంట్ కి కౌంట్ చేయాలి, బ్యాక్ కూడా కౌంట్ చేయాలి. ఎన్ని ఉంటే నాకు ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 21 ఉంది అనుకోండి. 22, 23, 24, 25 ఇక్కడ నాకు ఇంకా పాసిబుల్ లేదండి. బ్యాక్ కూడా పాసిబుల్ కాదు. సో ఇక్కడ నుంచి నాకు ఎలాంటి పెయిర్ ఆఫ్ లెటర్స్ వచ్చే అవకాశం లేదు. సో 14 తీసుకుందాము. 14, 15, 16, 17, 18, 19, 20 సో వచ్చే అవకాశం లేదు. ఇలా బ్యాక్ తీసుకుని వచ్చే అవకాశం లేదు. సరే 4, 5 చూడండి ఇక్కడ 4, 5 పక్కన పక్కన ఉంది కాబట్టి సో యాక్చువల్‌గా కూడా ఏంటంటే డిఈ యాక్చువల్ లెటర్స్ కూడా పక్కన పక్కన ఉంటాయన్నమాట. ఓకే, సో డిఈ అనేది ఇక్కడ మనకి పక్కన పక్కన ఉంది. సో 4, 5, 6, 7, 8, 9, 10, 11 సో నాకు ఇంకా ఓన్లీ 4, 5 మాత్రమే వచ్చింది. అలానే బ్యాక్ కూడా చెక్ చేసుకుందాం. ఇక్కడ 4 ఉంది కాబట్టి 5, 6 నాకు ఎక్కడ పేర్ అవ్వట్లేదు. నెక్స్ట్ 5కి వద్దాం. 5, 6, 7, 8, 9, 10, 11 ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. అలానే బ్యాక్ కూడా చూసుకుందాం. 5, 6, 7, 8 ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. నౌ కమ్ టు 18 ముందుకెళ్దాం, వెనక్కెళ్దాం. 18, 19 సో ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 18, 19 పక్కన పక్కన ఉంటుంది. సో ఆర్ఎస్ కూడా మనకి పక్కన పక్కనే ఉంటాయన్నమాట. సో 18, 19, 20, 21, 22, 23 అలానే బ్యాక్ చెక్ చేసుకుందాం. 18, 19, 20, 21, 22 సో అవ్వట్లేదు. నెక్స్ట్ 19 నుంచి స్టార్ట్ చేద్దాం. 19, 20 సో 19, 20 అనేది మనకు ఒక పేర్ అయిందన్నమాట. సో 19, 20, 21, 22, 23 అలానే బ్యాక్ చెక్ చేసుకుందాం. 19, 20, 21, 22, 23, 24 అవ్వట్లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 20 ఓకే 20
21, 22, 23 అవ్వట్లేదు. బ్యాక్ చెక్ చేసుకుందాం. 20, 21, 22, 23, 24, 25, 26 అవ్వట్లేదు. నెక్స్ట్ కమ్ టు 1. 1, 2, 3 అవ్వట్లేదు. మళ్ళీ బ్యాక్ చెక్ చేసుకుందాం. 1, 2, 3, 4, 5 చూడండి ఇక్కడ 1 నుంచి 5 వరకు ఒక పేర్ అయిందనమాట. అలానే 5, 6, 7, 8 అవ్వట్లేదు. అలా నెక్స్ట్ 14, 15, 16, 17, 18 చూడండి 14 to 18 అనేది ఒక పేర్ అయింది అనమాట. సో 14, 15, 16, 17, 18 ఎటు వచ్చిన ఒకటి పేర్ అయింది. 19, 20, 21, 22 ఇంకా పేర్ అవ్వలేదు. అలానే ఇప్పుడు 4 చూద్దాం. 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 సో ఇక్కడ మనకి ఇక్కడ పేరింగ్స్ అనేవి అవ్వలేదు. సో మొత్తం ఏంటంటే మనకి 1, 2, 3, 4, 5 పేరింగ్స్ అయితే మనకి ఆన్సర్ వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, A is fatter than B, who is thinner than C. C is thinner than A but fatter than C. 2 other men are fatter than A, who is the thinnest అన్నారండి. సో ఇక్కడ డైరెక్ట్ గా నేను ఈ స్టేట్మెంట్ తీసుకున్నాను, నాకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో D is thinner than A. సో D is thinner than A అంతే కదండి. D తక్కువ ఉన్నాడు, A ఎక్కువ ఉంది. బట్ ఫ్యాటర్ దాన్ సి. డి అనేవాడు ఏ కంటే తక్కువ ఉన్నా కూడా ఎవరికంటే ఎక్కువ ఉన్నాడు, బట్ ఫ్యాటర్ దాన్ సి అంటే ఇక్కడ మనకి సి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏ ఈజ్ ఫ్యాటర్ దాన్ బి. ఏ వచ్చేసి బి కంటే ఎక్కువగా ఉన్నాడు కాబట్టి బి ఇక్కడ ఎక్కడ వచ్చేస్తుంది అనమాట. అండ్ హూ ఈజ్ థిన్నర్ దాన్ సి. బి అనేవాడు సి కంటే సన్నగా ఉన్నాడు అని ఇచ్చాడు ఇక్కడ కాబట్టి సో బి ఈజ్ థిన్నర్ దాన్ సి. 2 other men are fatter than A. Yes, C, D are fatter than A. Other men అన్నాడు. సో who is the thinnest అన్నారు. సో B ఆన్సర్ వచ్చేసి మనకి B. The mirror image of X is అన్నారు అనమాట. మిర్రర్ ఇమేజ్ అంటే ఏం లేదండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిర్రర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిర్రర్ ఇమేజ్. దీని మిర్రర్ ఇమేజ్ ఏంది అంటే మనం సింపుల్ గా చెప్పొచ్చండి. మిర్రర్ కి దగ్గర ఏది ఉంటే అది దగ్గర ఉంచండి, మిర్రర్ కి దూరం ఏది ఉంటే అది దూరంగా ఉంటుంది. అంటే దీని మిర్రర్ ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే అద్దంలో ఎలా కనపడుతుంది అంటే సో ఈ ఆర్మర్ దగ్గరగా ఉంది కాబట్టి మనకి ఇది దగ్గరగా ఉంటుంది. సో మళ్ళీ గీత వెనక్కి వెళ్తుంది కాబట్టి ఇలా గీత కూడా వెనక్కి వెళ్తుంది. ఇక్కడ సర్కిల్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి సర్కిల్ ఉంటుంది. సో దిస్ ద మిర్రర్ ఇమేజ్ అని చెప్పొచ్చు. అంటే అద్దంకి దగ్గర ఉంటే దగ్గర ఉండి పెట్టండి, దూరం ఉంటే దూరం పెట్టండి. దట్ ఈస్ ద సింపుల్ లాజిక్. లేదు కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే సింపుల్ అనమాట. మనం దీన్ని డివైడ్ చేసామనుకోండి, ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. సో మిర్రర్ ఇమేజ్ లో ఏమవుతుంది అప్పుడు, సో మిర్రర్ ఇమేజ్ ఇలా డివైడ్ చేసి అనుకోండి, ఇది మనకి రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అంటే ఇక్కడ మిర్రర్ ఇమేజ్ లో ఏం జరిగింది, మిర్రర్ ఇమేజ్ లో వచ్చేసి ఏదైతే మనకి ముందు లెఫ్ట్ ఉందో సర్కిల్ లెఫ్ట్ ఉంది, ఇప్పుడు ఏమైంది రైట్ అయింది. సో లెఫ్ట్ కాస్త రైట్ అవుతుంది, ఇక్కడ రైట్ కాస్త ఏమైంది లెఫ్ట్ అయింది. అది మామూలుగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. కానీ లెఫ్ట్ రైట్ అనే దానికంటే ఏది దగ్గర ఈ మిర్రర్ అనుకోండి, ఒక మిర్రర్ అనుకున్నది ఏది దగ్గర ఉంటే దగ్గర ఉంటుంది, దూరం ఉంటే దూరం ఉంటుంది. సో ఈ లాజిక్ ని బట్టి మనం ఎలిమినేషన్ చేయొచ్చు అనమాట. యూ కెన్ ఈజీలీ ఎలిమినేట్ ద ఆప్షన్స్ బేస్డ్ అపాన్ దిస్ లాజిక్. ఓకే, సో ట్రై టు అప్లై దిస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిర్రర్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు అండి, అది మన ఇష్టం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మిర్రర్ ఇక్కడే పెట్టాను అనుకోండి, ఈ రెడ్ లైన్ వచ్చేసి మిర్రర్ అనుకుందాము. అప్పుడు ఏమవుతుందంటే ఈ లైన్ ఇలా వెళ్తుంది, ఈ లైన్ మనకి ఇలా వచ్చేస్తుంది. సో మళ్ళీ మనకి ఈ స్ట్రైట్ లైన్ ఇలా ఉంది. సో అలానే మనకి ఇది ఇలానే ఉంటుంది అనమాట. సో దిస్ విల్ బి యాజ్ దిస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనకి ఏముంది ఇక్కడ ఈ లైన్ పైన నుంచి కిందికి వెళ్తుంది, అలానే ఇక్కడ లైన్ అయితే పైన నుంచి ఇలా మనకి కిందికి వెళ్తుంది. సో ఇలా వెళ్ళింది కాబట్టి ఇది కూడా పైన నుంచి కిందికి వచ్చేస్తుంది. సో ఇది మనకి ఇలా ఉంది కాబట్టి ఇది కూడా మనకి ఇలా పైకి ఉంటుంది. సో ఇది మనకి పైకి ఉంది, ఇది కూడా మనకి అంటే ఈ పార్ట్ దగ్గరగా ఉంది కాబట్టి దగ్గరగా పెట్టండి, ఈ పార్ట్ దూరంగా ఉంది కాబట్టి ఇక్కడ దూరం పెట్టండి. సో దిస్ ఈస్ యువర్ ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి డి. ఇది కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్ అనమాట. ఇఫ్ సమ్మర్ ఈస్ కోడెడ్ యాస్ రన్నర్ అన్నారు. సో SU summer is coded as RUNNER రన్నర్ అన్నారు. అప్పుడు వింటర్ ద కోడ్ ఫర్ వింటర్ అంటే వింటర్ కి కోడ్ ఏంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి S నుంచి R, S అంతా 90, ఇక్కడ -1 జరుగుతుంది. సో ఇది మనకి సేమ్ ఉంది. ఇక్కడ కూడా M to N ఏం జరుగుతుంది ఇక్కడ మనకి, సో సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఏం రాయను. ఓకే సేమ్. M to N అంటే ఇక్కడ +1 జరుగుతుంది, M to N అంటే ఇక్కడ మనకి +1, ER అనేది సేమ్ ఉంది.
సో అప్లై చేద్దాం సేమ్. ఫస్ట్ ఏం చేయాలి -1 w - 1 అంటే ఎంత v. తర్వాత ఏమీ లేదంటే సేమ్ పెట్టండి. సో సేమ్ ఉంటుంది. ఇక్కడ n +1 t +1 n 14 +1 అంటే 15 కాబట్టి o t 20 +1 అంటే 21 కాబట్టి u. సో ఇయర్ కూడా వచ్చేసి యాజ్ ఇట్ ఈస్ అనమాట. సో VIOUR VIOUER ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 95. సో దీన్ని రీఅరేంజ్మెంట్ అంటారు. ఇలాంటి ఇది కోడింగ్ డీకోడింగ్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. లైక్ రీఅరేంజ్మెంట్ అని, ఫార్వర్డ్ కోడింగ్, రివర్స్ కోడింగ్, ఆపోజిట్ కోడింగ్, ఓకే, మ్యాట్రిక్స్ కోడింగ్, నెంబర్ కోడింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్స్ ఉంటాయి. సో అందులో వచ్చేసి ఈ కోడింగ్ వచ్చేసి రీఅరేంజ్మెంట్ కోడింగ్ అంటారు దీన్ని. సో ఈ రీఅరేంజ్మెంట్ కోడింగ్ ఎలా జరిగిందో చూద్దాం. ఇక్కడ నేషనల్ అని ఉంది కదా, NATIONAL. సో నేషనల్ ఇక్కడ చూడండి LNAANTOI అంటే ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో అవి ఇక్కడ రీఅరేంజ్ అయి ఉన్నాయి. అందుకే దీన్ని ఏమంటారు రీఅరేంజ్మెంట్ అని అంటారు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ రీఅరేంజ్మెంట్. సో ఇక్కడ రీఅరేంజ్మెంట్ ఎలా జరిగిందో చూద్దాం. ఫస్ట్ ఏముంది ఇక్కడ L ఉంది, N ఉంది. సో LN అంటే L నుంచి N ఇలా రావచ్చు, లేకపోతే L నుంచి N ఇలా కూడా రావచ్చు. తర్వాత AA LNAA అన్నాడు. సో A ఇక్కడ ఉంది, A ఇక్కడ ఉంది కాబట్టి ఇది తీసేసేయండి. నౌ సీ హియర్ LNAANT. సో NTOI O నుంచి I. సో ఇలా రీఅరేంజ్మెంట్ అయింది. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది మనం చూద్దాం. డొమెస్టిక్ కి మనం ఆన్సర్ ఏమని రాయొచ్చు. సో ఫస్ట్ ఏముంటుంది ఇక్కడ మనకి సి నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి CD అవుతుంది ఫస్ట్. సో ఆన్సర్ వచ్చేసి CD. తర్వాత IO CDIO, తర్వాత TM, సో TM, తర్వాత SE, సో SE. సో దిస్ ద ఆన్సర్ CDIO TM SE. CDIO TM SE. సో ఆన్సర్ వచ్చేసి B. సో ఇది వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటే రీఅరేంజ్మెంట్ అంటారు కోడింగ్ డీకోడింగ్ లో. ఓకే, నెక్స్ట్ వన్. If BET equal to ROD, CAN is SIM, MUG, LAN, then MEN is what? సో దీన్ని కూడా డైరెక్ట్ కోడింగ్ అంటారు. సో ఇది మన క్లాస్ రూమ్ లో ఎక్స్ప్లెనేషన్ ఉంటాయండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడింగ్ లో. సో ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ కోడింగ్ కింద వచ్చేస్తుంది. సో డైరెక్ట్ కోడింగ్ అంటే ఏం లేదండి, BET బెట్ ఈస్ కోడెడ్ యాస్ ఏమన్నాడు, ROD అన్నాడు. సో డైరెక్ట్ గా ఏం చెప్తుంటే B ఈస్ కోడెడ్ యాస్ R, E ఈస్ కోడెడ్ యాస్ O, T ఈస్ కోడెడ్ యాస్ D అంటున్నాడు. అలానే CAN ఈస్ కోడెడ్ యాస్ SIM అంటున్నారు. సో C ఈస్ కోడెడ్ యాస్ S, I ఈస్ కోడెడ్ యాస్ అండ్ N ఈస్ కోడెడ్ యాస్ M. అలానే MUG ఈస్ కోడెడ్ యాస్ LAN అంటున్నారు. సో M ఈస్ కోడెడ్ యాస్ L, U యాస్ A, G యాస్ N. సో MEN అంటే ఏం అడుగుతారు. సో MEN ఎక్కడ కనుక్కుందాం. సో ఇక్కడ M, L, ఇక్కడ MEN కాబట్టి సో లెట్స్ సీ ద MEN. సో M ఈస్ కోడింగ్ ఫర్ వాట్, L. E ఈస్ కోడింగ్ ఫర్ వాట్, O. సో ఇక్కడ O అవుతుంది. And N is coding for what, M. So N is coding for what, M. So LOM is the answer. So answer is option E. So what kind of coding? Direct coding. ఇది చేంజ్ ఇన్ ప్యాటర్న్. సో ఇది కూడా కోడింగ్ డీకోడింగ్ లో క్వశ్చన్. బట్ కోడింగ్ డీకోడింగ్ లో దీన్ని ఏమంటారు అంటే చేంజ్ ఇన్ ప్యాటర్న్ అంటారు. సో ప్యాటర్న్ ఎలా చేంజ్ అయిందో చూద్దాం. Mobile is written as ZAMSUM. So MOBILE. Mobile is coded as ZAMSUM. Alane tumor can be written in that code. How tumor is can be written in this code? So TUMOR. Tumor ni ela code cheyochu ani adugutunnaru. So this is our question. So first MZ ela code indo chuddam. సో M వచ్చేసి 13, Z వచ్చేసి 26. అంటే ఇక్కడ ఎంత పెరిగింది మనకి ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంత తేడా ఉందంటే +13. అలానే ఇక్కడ O to A, O ఎంత 15, A ఎంత 1. సో -14 అని కనుక్కోవచ్చు. కానీ B ఎంత 2, M ఎంత 13. సో ఇక్కడ 11 పెరిగింది అనమాట. సో B అంటే 2 + 11 వచ్చేసి 13. I వచ్చేసి 9, S వచ్చేసి 19 కాబట్టి 10 పెరిగింది. L12, U21 కాబట్టి 9 పెరిగింది. E5, M13 కాబట్టి 8 పెరిగింది. ఇక్కడ చూడండి +8, +9, +10, +11, 13 ఉంది. అంటే ఇక్కడ -14 కాదు, ఇక్కడ
ప్లస్ 12 అని రాయాలి. ఇక్కడ 12 అని రాయాలి. ఎందుకు 12 అని రాస్తారు అంటే చూడండి ఇక్కడ ఓ ఎంత 15. 15కి 12 యాడ్ చేయండి ఏమొస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 15కి మనం 11 యాడ్ చేసామనుకోండి. 15 ప్లస్ 11 అంటే ఏమొస్తుంది? ఇక్కడ ఏ వస్తుందన్నమాట. జెడ్ వస్తుంది. ఎందుకంటే 26 లెటర్స్ కాబట్టి 15 ప్లస్ 11 అంటే 26. 26 అంటే ఇక్కడ ఏమొస్తుంది? జెడ్ వస్తుంది. కానీ ఇక్కడ ఎంత యాడ్ చేయమన్నాడు? ప్లస్ 12 అన్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ మనం ప్లస్ 11 యాడ్ చేసాము. నౌ యూ యాడ్ ప్లస్ 1. సో విల్ గెట్ ఆన్సర్ యాస్ ఏ. సో ప్లస్ 11 ప్లస్ 1 వచ్చేసి మొత్తం అయితే మనకి ప్లస్ 12 అయింది కాబట్టి ఇక్కడ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ జెడ్ దాటి మళ్ళీ ఏకి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో జెడ్ దాటి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ట్రై టు అప్లై ద సేమ్ ప్యాటర్న్ అండ్ గెట్ ద ఆన్సర్. ఏం ప్యాటర్న్ అప్లై చేయాలి ఇక్కడ మనము? ప్లస్ 13 ప్లస్ 12 ప్లస్ 11 ప్లస్ 10 ప్లస్ 9. ఓకే. మనకి టీ ఎంత 20 అని తెలుసు. 20 ప్లస్ 13. సో 20 ప్లస్ 13 అంటే మొత్తం ఎంత మనకి 33. కానీ ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని 26 కదా. మైనస్ 26 చేస్తే మనకి ఆన్సర్ ఏమొస్తుంది? 7 వస్తుంది. 7 అంటే ఇక్కడ మనకి జి. అలానే యు. యు అంటే ఎంత? 21. 21కి ఎంత యాడ్ చేయాలి? 12 యాడ్ చేయాలి. సో 21 12 యాడ్ చేస్తే మొత్తం మనకి ఎంత వస్తుంది? 33 వస్తుంది టోటల్. కానీ మనకు ఉన్న ఆల్ఫాబెట్స్ అన్ని 26. సో మైనస్ 26 అంటే మళ్ళీ ఏమొచ్చింది? 7 వచ్చింది. కాబట్టి ఇక్కడ మళ్ళీ జి ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు ఎం 13 13 ప్లస్ 11 24 24 కాబట్టి ఇక్కడ ఎక్స్. ఓ 15 15 ప్లస్ 10 25 25 వచ్చేసి వై. ఆర్ 18 18 ప్లస్ 9 అంటే మనకి ఎంత వస్తుంది? 18 ప్లస్ 9 అంటే మనకి ఇక్కడ 27 వస్తుంది. 27 మైనస్ 26 ఏ అనేది ఇక్కడ మనకి వస్తుంది. సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏమైతుంది? ఏ. సో జీజీఎక్స్ వైఏ. సో ఆన్సర్ వచ్చేసి జీజీఎక్స్ వైఏ ఇస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్. సో వీటిని మిస్సింగ్ క్యారెక్టర్స్ అంటారు. సో ద నేమ్ ఫర్ దెమ్ ఇస్ మిస్సింగ్ క్యారెక్టర్స్ అంటారు. సో ఈ మిస్సింగ్ క్యారెక్టర్స్ మనం ఆన్సర్ కనుక్కోవాలి అంటే ద రేంజ్ ఆఫ్ నెంబర్స్ అనేవి మనకి ఐడియా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ 98 క్వశ్చన్ లో చూడండి 16 210 14 అని ఉంది. అంటే 210 చాలా పెద్ద నెంబర్ ఉంది. 14 16 చాలా చిన్నవి కంపేర్ టు 210. అలానే 156 అనేది చాలా పెద్ద నెంబర్ కంపేర్ టు 14 అండ్ 12. సో మనకి చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ రావాలంటే ఏం చేయాలి అంటే మల్టిప్లికేషన్ చేయాలి. దట్స్ వాట్ వి నీడ్ టు డూ. ఏం చేయాలి? మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 16 14 నుంచి మనకి 210 రావాలి అంటే మనం ఏం చేయాలని చెప్పాను ఇప్పుడు మనకి మల్టిప్లికేషన్. ఎందుకంటే 210 ఇస్ వెరీ వెరీ బిగ్ నెంబర్ కాబట్టి. సో యూ ట్రై టు మల్టిప్లై నౌ 16 into 14. సో 16 into 14 ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 16 14 అంటే 160 16 4 64 అంటే 224. కానీ ఇక్కడ ఎంత వచ్చింది? 210 ఉంది. అంటే ఇప్పుడు 224 నుంచి ఎంత తీసేస్తే 210 వస్తుంది అంటే మైనస్ 14. అంటే మైనస్ ఏం చేయాలి? ఈ మైనస్ చేయాలి. అప్పుడు మనకి ఏమొచ్చేసింది? 210 వచ్చింది. అలానే 156 ఉంది అనుకోండి. 14 into 12 minus 10 equal to 156. అలానే 12 into 10 minus 10 that equal to 110. So your answer is 110 అనమాట. సో సింపుల్ గా ఎలా అంటే మధ్యలో పెద్ద నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ మనం ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేసినాం. సో మల్టిప్లికేషన్ చేసినాక మనకి 224 వచ్చింది. కానీ ఇక్కడ 210 అనేది 224 దగ్గరలో ఉంది కాబట్టి మనం ఎంత అడిషన్ చేయాలి, ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి మనం చెక్ చేసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99. ఈ క్వశ్చన్ నెంబర్ 99 చూడండి. మనకి మధ్యలో క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు. అంటే చుట్టూ ఏమో పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నాయి. కానీ మధ్యలో ఏమో చిన్న నెంబర్స్ ఉంది. ఇక్కడ ఏమో 6 5 4 క్వశ్చన్ మార్క్. కానీ చుట్టూ చూస్తే 100 25 100 25 25 25 81 36 ఇలా పెద్ద పెద్ద నెంబర్లు ఉన్నాయి. సో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ అంటే ఏం చేయాలి? స్క్వేర్ రూట్స్ చేయాలి. అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ చేయొచ్చు, డివిజన్ చేయొచ్చు, స్క్వేర్ రూట్స్ చేయొచ్చు. మనం ఈ 3 చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ అన్ని చూస్తే అన్ని స్క్వేర్స్ అనమాట. ఇక్కడ చూడండి 9 16 36 49 ఇవన్నీ కూడా స్క్వేర్స్. 25 25 25 25 అన్ని 5 స్క్వేర్స్ ఇక్కడ. ఇక్కడ 25 81 36 25 5 స్క్వేర్ 6 స్క్వేర్ 9 స్క్వేర్ అలా ఉంది. ఇక్కడ సేమ్ ఉంది. సో స్క్వేర్స్ ఉన్నాయి అనమాట. సో స్క్వేర్స్ కాబట్టి మనం ఏం చేస్తున్నాము? స్క్వేర్ రూట్స్ చేద్దాం. సో దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఏమొస్తుంది? 5. దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే మనకి 10. దీని 5 ఇక్కడ 10. ఇక్కడ చూడండి 10 5 10 5 కానీ లోపలేమో 6 ఉంది. ఇంకా పెద్ద నెంబర్లు ఉన్నాయి. లోపలేమో 6 అనే చిన్న నెంబర్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ చేయొచ్చు, లేకపోతే డివిజన్ చేయొచ్చు. అడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్ అంటే ఎలా? 10 ప్లస్ 10 20 20 ఈ 5 ప్లస్ 5 10. సో 20 మైనస్ 10 అంటే మధ్యలో 10. ఇక్కడ 10 లేదనమాట, 6 ఉంది. కాబట్టి విల్ గో ఫర్ డివిజన్ అనమాట. ఎలా డివిజన్? లెట్స్ గో ఫర్ ద డివిజన్. సో
5 ప్లస్ 10 ప్లస్ 5 ప్లస్ 10. సో టోటల్ వచ్చేసి మనకి ఎంత 30. కానీ ఇక్కడ ఏముంది కింద మనకి 6 ఉంది కాబట్టి మనం ఏం చేయాలి డివైడ్ బై 5 చేస్తే మనకి ఆన్సర్ ఏమొచ్చింది 6 వచ్చింది. సో అడిషన్ అండ్ డివిజన్ చేసాం ఎందుకంటే చిన్న నెంబర్ రావడానికి. అలానే ఇక్కడ కూడా మనకి 5 5 6 9. సో ఇది కూడా మళ్ళీ మనం యాడ్ చేద్దాం. ఓకే 9 ప్లస్ 6 15 15 ప్లస్ 5 20 25. సో 25 బై 5 ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ మనకి 5 వచ్చేసింది. సో డైరెక్ట్లీ గో ఫర్ ద ఆన్సర్. ఓకే దీన్ని స్క్వేర్ రూట్ చేస్తే మనకి ఇక్కడ ఏమొస్తుంది 7 ఇక్కడ 3 ఇక్కడ 4 ఇక్కడ 6 యాడ్ చేయండి అన్ని 6 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 7. సో 10 10 అంటే ఇక్కడ మనకి 20 దీంతో డివైడ్ చేయాలి మనం ఆల్వేస్ బై 5 ఇక్కడ బై 5 చేసాం కాబట్టి ఇక్కడ బై 5. సో ఆన్సర్ వచ్చేసి 4. సో ఆన్సర్ వచ్చేసి C is the 4. సో ఇక్కడ మనం ఇలాంటి క్వశ్చన్స్ మనం ఫాస్ట్ గా సాల్వ్ చేయాలంటే ద రేంజ్ ఆఫ్ ద నెంబర్స్ చూసుకోవాలి. ఎప్పుడన్నా మీకు ఆ రేంజ్ ఆఫ్ ద నెంబర్స్ అనేవి మీకు మైండ్ లో ఉంటే మీకు చాలా ఈజీ అవుతుంది. సో మనకి రేంజ్ ఆఫ్ ద నెంబర్స్ మైండ్ లో ఎలా వస్తాయంటే బై ప్రాక్టీస్ అనమాట. అంటే పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి, చిన్న నెంబర్లు వచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి. సో మనకి ఎక్కడ క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాడు, పెద్ద నెంబర్ అడుగుతున్నాడా, చిన్న నెంబర్ అడుగుతున్నాడా. సో ఇలాంటివన్నీ డిఫరెంట్ ఇవన్నీ మనకి ప్రాక్టీస్ లో వస్తాయండి. ఇఫ్ యూ సాల్వ్ అరౌండ్ ఒక 150 200 క్వశ్చన్ సాల్వ్ చేసాను అనుకోండి మీకు అప్పటికి అర్థమైపోతుంది అనమాట. సో ఎలా చూడాలి క్వశ్చన్ ని అని. ద నెక్స్ట్ క్వశ్చన్. Maya starts at point T, walks straight to U, which is 4 feet away. She turns left at 90 degrees and walks to W, which is 4 feet away. Turns 90 degrees right and goes 3 feet to P. Turns 90 degrees right and walks 1 feet to Q. Turns left at 90 degrees and goes to V, which is 1 feet away. And once again turns 90 right and goes to R 3 feet away. What is the distance between T and R and R? సో ఇక్కడ చూడడానికి అయితే మనకు పెద్ద క్వశ్చన్ లాగా అనిపిస్తుంది కానీ ఇదంతా లైక్ మనం ఇది చిన్నప్పుడు మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. వీ కెన్ సాల్వ్ చిన్నప్పుడు మనం ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. ఎలానో చూద్దాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ డైరెక్షన్ లో స్టార్ట్ అవుతున్నాడో మనకి ఇవ్వలేదు. ఎస్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ మాయా స్టార్ట్స్ ఎట్ పాయింట్ టీ వాక్ స్ట్రైట్ టు పాయింట్ యూ అన్నాడు. సో పాయింట్ టీ తో కంపేర్ చేస్తే పాయింట్ ఎక్కడ ఉన్నాడు, నార్త్ ఉన్నాడా, సౌత్ ఉన్నాడా, ఈస్ట్ ఉన్నాడా, వెస్ట్ ఉన్నాడా మనకి ఏమి ఇవ్వలేదు అనమాట. ఎస్ సార్ ఏం ఇవ్వకపోతే నువ్వు ఏ డైరెక్షన్ తీసుకో. ఎందుకంటే మీకు కింద ఆప్షన్స్ లో మీరు చూడండి 4 5 7 8 ఇక్కడ డైరెక్షన్ ఇవ్వలే, ఇక్కడ నెంబర్ ఇచ్చాడు కాబట్టి మనం డైరెక్షన్ ఏ డైరెక్షన్ తీసుకోవచ్చు అనమాట. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాయా స్టార్ట్స్ ఎట్ పాయింట్ టీ వాక్ స్ట్రైట్ టు యూ అని అనుకోండి. నేను టీ నుంచి యూకి ఎలా వెళ్ళాడంటే నార్త్ వెళ్ళాడు అనుకుంటా. నార్త్ వెళ్ళాడు. ఎంత ఫీట్ వెళ్ళాడు, విచ్ ఈస్ 4 feet అవే అన్నాడు. అంటే నాకు ఇక్కడ ఏమొచ్చింది N4 వచ్చింది. ఓకే ఇప్పుడు అతను ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్టు నార్త్ ఫేస్ చేస్తున్నట్టు వాడు ఇవ్వలేదు, నేను ఒక అజంప్షన్ తీసుకున్నాను అనమాట. సో నార్త్ లో ఉంటాడు యూ అని. ఓకే నో షీ టర్న్స్ లెఫ్ట్ ఎట్ 90. నార్త్ నుంచి లెఫ్ట్ తిరిగాడంటే మనకి ఏమొస్తుంది, నార్త్ నుంచి లెఫ్ట్ తిరిగితే మనకి వెస్ట్ వస్తుంది. సో వెస్ట్ ఎంత మనకి ఇక్కడ 4 meters అనమాట. నో టర్న్స్ 90 degrees రైట్ అండ్ 3 turns 90 degrees రైట్ అండ్ గోస్ 3 feet టు పి అన్నాడు. సో ఇక్కడ మనకి 90 degrees రైట్ అన్నాడు. సో వెస్ట్ నుంచి మనకి రైట్ అంటే ఏమొస్తుంది, నార్త్ వస్తుంది. నార్త్ వచ్చి ఎన్ని ఫీట్ వెళ్ళాడు, 3 feet వెళ్ళాడు. సో N3 వచ్చేస్తుంది. తర్వాత N3 వచ్చినాక టర్న్స్ 90 రైట్ అండ్ వాక్స్ 1 feet అన్నాడు. సో నార్త్ రైట్ అంటే ఏమొస్తుంది, ఈస్ట్ వచ్చింది. ఈస్ట్ నుంచి ఎన్ని ఫీట్ వెళ్ళాడు, 1 foot వెళ్ళాడు. 2Q టర్న్స్ లెఫ్ట్ ఎట్ 90 అండ్ గోస్ టు V. అంటే ఇక్కడ ఏంది ఈస్ట్ నుంచి 90 degrees లెఫ్ట్. సో ఈస్ట్ నుంచి 90 degrees వెస్ట్ అన్నాడు కాబట్టి సో ఈస్ట్ లెఫ్ట్. సో మనకి ఈస్ట్ లెఫ్ట్ అంటే ఏమొస్తుంది, మనకి నార్త్ వస్తుంది. అండ్ గోస్ టు వి విచ్ ఈస్ 1 feet అవే. సో నార్త్ కూడా మనకి ఎంత ఓన్లీ 1 feet అన్నాడు. అండ్ వన్స్ అగైన్ టర్న్స్ 90 రైట్. సో నార్త్ 90 రైట్. నార్త్ రైట్ అంటే ఏమొస్తుంది, మనకి ఈస్ట్ వస్తుంది. అండ్ గోస్ టు ఆర్ 3 feet అవే. అంటే మనకి ఇక్కడ 3 feet. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టీ అండ్ అన్నారు. సో మనకి ఇదంతా డైరెక్షన్స్ వచ్చింది. సో మనకు డైరెక్షన్స్ లో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, అది క్లాస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మీకు. ఎప్పుడైతే సేమ్ డైరెక్షన్స్ ఉంటాయో యాడ్ చేయండి, ఎప్పుడైతే ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటాయో సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ సేమ్ డైరెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, నార్త్ ఉంది N4 N3 N1. సో N4 N3 N1 టోటల్ ఎంత N8. తర్వాత ఏముంది, వెస్ట్ ఉంది. సో వెస్ట్ ఒకటే ఉంది కాబట్టి వెస్ట్ 4 రాయండి. తర్వాత E1 E3 అని ఉంది. సో E1 ప్లస్ E3 ఎంత అయింది మనకి ఇక్కడ E4 అయింది. ఓకే ఇంకోటి చూడండి, ఇప్పుడు N8 W4 E4 వచ్చింది.
సో నార్త్ ఆపోజిట్ ఏంది సౌత్. సో సౌత్ ఇవ్వలేదు. కానీ ఈస్ట్ ఆపోజిట్ ఏంది వెస్ట్. సో ఈస్ట్, వెస్ట్ బోత్ ఆర్ ఆపోజిట్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో యువర్ ఆన్సర్ వచ్చేసి 8 మీటర్స్ అని ఆన్సర్ వస్తుంది. సో యువర్ ఆన్సర్ ఈస్ డి. ఇది జనరల్‌గా మనం షార్ట్ కట్ మెథడ్ అన్నమాట. అంటే మనము మైండ్‌తో కాలిక్యులేట్ చేసేది అదంతా. లేదు ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళు ఇలా చేయలేరన్నమాట. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో ప్రిపరేషన్ ఈ మెథడ్ తెలియకుండా వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో జనరల్‌గా వాళ్ళు ఎలా రాయాలి? ఇది ఫర్ అంటే కొంచెం ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకి ఈ మెథడ్. డైరెక్ట్‌గా మెథడ్ ఏంటంటే ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకుండా, ఎంత పేపర్ వేస్ట్ చేయకుండా, ఎక్కువ రాయకుండా ఈ మెథడ్ అంటే ఒక స్టెప్‌లో ఆన్సర్ అయిపోతుంది. ఒక స్టెప్‌లో ఆన్సర్ అయిపోతుంది. లేదు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇది. సో లెట్స్ ట్రై టు ఎక్స్‌ప్లెయిన్ దట్ మెథడ్ యాస్ వెల్. కానీ అదేంటంటే మనం రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎగ్జాంపుల్ మాయా స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ టి అంటే ఇది మనకు పాయింట్ టి అన్నారు. వాక్ స్ట్రెయిట్ టువర్డ్స్ యూ. సో యూ ఇక్కడ ఉందనుకుందాం. ఎందుకంటే నాకు డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి నేను 18 తీసుకుంటా. విచ్ ఈస్ 4 ఫీట్ అవే. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ 4 ఫీట్ అవే అన్నాడు. షీ టర్న్స్ లెఫ్ట్ అన్నాడు. షీ టర్న్స్ లెఫ్ట్ ఎట్ 90 డిగ్రీస్ అన్నాడు. సో ఆబ్వియస్లీ యూ నుంచి లెఫ్ట్ ఇప్పుడు యూ ఉన్నాడు అనుకోండి. ఇది రైట్ అవుతుంది. ఇది మనకి లెఫ్ట్ అవుతుంది యూకి. సో దిస్ ఈస్ యూ. యూకి ఏమో ఇది రైట్ సైడ్ అవుతుంది. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ అవుతుంది. మనకి టర్న్స్ లెఫ్ట్ 90 అండ్ వాక్స్ టు డబ్ల్యూ అన్నాడు. సో ఇక్కడ నుంచి 90 డిగ్రీస్ తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? డబ్ల్యూ దగ్గరికి వెళ్ళాడు. విచ్ ఈస్ 4 ఫీట్ అవే అన్నాడు. ఇక్కడ ఎంత ఫోర్ట్ అన్నాడు? 4 ఫీట్. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? టర్న్స్ 90 డిగ్రీస్ రైట్. ఇక్కడ నుంచి రైట్ కి తిరిగి 3 ఫీట్ వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి రైట్ అంటే ఏంటి అర్థం? ఇక్కడ డబ్ల్యూ ఉంది కాబట్టి డబ్ల్యూ ఇటువైపు ఫేస్ చేస్తున్నాడు. సో డబ్ల్యూ ఇస్ ఫేసింగ్ నౌ ఇన్ దిస్ డైరెక్షన్. ఇన్ దిస్ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నప్పుడు రైట్ ఇది అవుతుంది, లెఫ్ట్ ఇది అవుతుంది. బికాస్ డబ్ల్యూ ఇస్ ఫేసింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. కానీ ఇప్పుడు ఎలా తిరిగాడు? 90 డిగ్రీస్ రైట్ తిరిగి మళ్ళీ ఎటు వెళ్ళాడు? ఇక్కడ మనకి 3 ఫీట్ వెళ్ళాడు అనమాట. ఓకే 3 ఫీట్ వెళ్ళాడు. ఎక్కడికి? టు పి. అంటే ఇక్కడ మనకి పి వచ్చింది. ఇక్కడ పీకి వచ్చింది. అంటే ఇప్పుడు పి ఏ డైరెక్షన్ లో ఉన్నాడు. ఈ యారో మార్క్ ఏ డైరెక్షన్ లో ఉన్నాడో ఆ డైరెక్షన్ లో ఉన్నట్టు అనమాట ఇప్పుడు ఇతను. సో పి వరకు రీచ్ అయ్యాడు అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత టర్న్స్ 90 రైట్. సో ఇప్పుడు మళ్ళీ 90 డిగ్రీస్ రైట్ తిరిగాడు అండ్ వాక్స్ 1 ఫీట్ అన్నాడు. సో ఇక్కడ నుంచి ఇలా తిరిగి 1 ఫీట్ మూవ్ అయ్యాడు అనమాట. సో టర్న్స్ 90 డిగ్రీస్ రైట్ అండ్ వాక్స్ 1 ఫీట్ టు క్యూ. అంటే ఇక్కడ మనకి క్యూ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఇతను ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నట్టు? ఈస్ట్ వైపు ఫేస్ చేస్తున్నట్టు అనమాట. ఓకే క్యూ వరకు వచ్చాం. టర్న్స్ లెఫ్ట్ ఎట్ 90 డిగ్రీస్ అండ్ గోస్ టు వి అన్నాడు. మళ్ళీ లెఫ్ట్ అన్నాడు. ఈ డైరెక్షన్ లో లెఫ్ట్ అంటే లెఫ్ట్ ఇక్కడ ఉంటుంది, రైట్ ఏమో కిందికి ఉంటుంది. సో మళ్ళీ ఇలా పైకి వెళ్ళాడు. ఇలా పైకి వెళ్ళి ఎన్ని ఫీట్ వెళ్ళాడు? ఓన్లీ 1 ఫీట్ అనమాట. వి. సో క్యూ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ ఇప్పుడు మనకి వి దగ్గరికి వెళ్ళాడు. సో వి దగ్గరికి వచ్చాడు ఓన్లీ 1 ఫీట్ అవే. అండ్ వన్స్ అగైన్ టర్న్స్ రైట్ అండ్ గోస్ టు ఆర్ విచ్ ఈస్ 3 ఫీట్ అవే. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఆర్ దగ్గరికి వెళ్ళాడు. మొత్తం ఎన్ని? 3 ఫీట్ అవే అన్నాడు. సో ఇలా ఇచ్చాడు అనమాట మనకి మొత్తం. ఇది టోటల్. అండ్ వాట్ ఇస్ ద డిస్టెన్స్ బిట్వీన్ టీ అండ్ ఆర్ అంటే ఎంత అన్నాడు. సో టీకి ఆర్కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అన్నాడు. సో ఆబ్వియస్లీ ఇదంతా రాసి నేను చేసే బదులు సో డైరెక్ట్ గా నేనేం చేశానంటే సేమ్ డైరెక్షన్స్ ఉన్న యాడ్ చేశాను, ఆపోజిట్ డైరెక్షన్స్ నేను క్యాన్సిల్ చేశాను. నాకు ఆన్సర్ డైరెక్ట్ గా వచ్చింది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ లెంతీ ప్రాసెస్, దిస్ ఇస్ ద మెథడ్ యూ కెన్ ఈజీలీ అప్లై. సో థ్యాంక్ యూ వెరీ మచ్.